గత జన్మలో తాను పామునని, నాగదేవత తనకు తల్లి అని, నాగరాజు తన తండ్రి అని, తామంతా నాగలోకంలో నివసించేవారమంటూనే ఆ జన్మ చాలించాక ఈ జన్మలో తాను మానవ రూపంలో అవతారం ఎత్తానని, మానవ రూపంలో అవతారం ఎత్తినప్పటికీ గత జన్మ తాలూకు జ్ఞాపకాలు తనకింకా గుర్తున్నాయని, తాను మానవ రూపంలో ఉన్నప్పటికీ పాముగా మారగలనని, ప్రతి నెల పౌర్ణమి రోజు తాను కుబుసం విడవగలనని, తాను పాముగా మారి అడవుల్లోకి వెళ్ళగలను అంటూ సంచలనమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు బబిత గారు, అలాగే వారి తల్లి సుహాసిని గారు. బబిత గారు అలాగే సుహాసిని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిజంగా బబిత చెబుతున్నట్లుగా గత జన్మలో తాను పామ, ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ జన్మ ఎత్తినప్పటికీ బబిత పాముగా మారగలుగుతున్నారా? ప్రతి పున్నమి రోజు బబిత కుబుసాన్ని విడవగలుగుతున్నారా? అసలు ఈ తల్లి కూతుళ్ళు చెప్పే విషయాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బబిత అలాగే సుహాసిని గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. బబిత గారు నమస్తే అండి. అమ్మ నమస్తే అమ్మ. సుహాసిని గారు, ఏంటి బబిత గారు గత జన్మలో సర్పం అని, అంటే నాగరాజు తన తండ్రి అని, నాగదేవత తన తల్లి, వారంతా నాగలోకంలో ఉండేవారని, అయితే ఆ జన్మ చాలించాక ఇప్పుడు మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు మానవ రూపంలో ఉన్నప్పటికీ పాములా మారుతున్నారు అంటూ కొన్ని చూశాను నేను. మీరు కూడా ఆ రకంగానే చెప్పారు. ఏంటి అసలు బబిత జీవితంలో ఏం జరుగుతుంది? అంటే పాములుగా మారుతుందంటే మార్నింగ్ టైం తను పాములుగా మారడం అనేది కాదంటే ఇది ఓకే, ఎప్పటికీ మారదు పాములాగా. అందరు అనుకుంటారు పాములాగా మారితే డ్రెస్ ఏమైపోతుంది, చీర కట్టుకుంటే ఆ చీర ఏమైపోతుంది పాము, కొంతమంది పెట్టారు కామెంట్లలో. ఇవి కూడా తను పాముగా మారదు. తను నిద్రపోయినప్పుడు నైట్ మాత్రం తన ఆత్మ అనేది ఒక సర్ప రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, తను ఒక గృహలోకి వెళ్ళిపోతుందంట. తను వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకొని తను ఏదన్నా తెలుసుకోవాలనేటి తెలుసుకొని వస్తుంది. ఓకే, తెలుసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత పిలిచినా పలకదు. తర్వాత తనంతకు తానే తిరిగి వచ్చేంత వరకు తను లేవదు. అప్పుడు లేచిన తర్వాత తనకు తగిలిన గాయాలు కానీ, ఒంటి మీద మరకలు కానీ ఉంటాయి. అంటే దుమ్ము కావచ్చు, ఎండిపోయిన కాకులు కావచ్చు, ఏవైనా సరే తన ఒంటి మీద ఉంటాయి. ఓకే, బబిత మీరు చెప్పండి, అసలు మీకు ఏ వయస్సులో మీరు గత జన్మకు సంబంధించినటువంటి విషయాలు మీకు జ్ఞాపకానికి వచ్చాయి? మీరు గత జన్మలో పాము అని మీరు ఎలా చెప్తున్నారు? 9 years అప్పటి నుంచి. 9 years అప్పటి నుంచి మీకు తెలిసింది? మా మదర్ వచ్చి నాకు చెప్పింది. ఓకే, ఎవరు చెప్పారు? మా మదర్, నాగరాణి నాగరాజు. ఓకే, అంటే మీ మదర్ అండ్ ఫాదర్ అంటే ఎవరు? కాదు, ఇప్పుడు మీరు నా పక్కన ఎలా కూర్చున్నారు షేడ్ అలాగే వాళ్ళు మీకు కళ్ళలో కనపడి చెప్పారా లేకపోతే? అంటే కొన్ని నువ్వు ఈ సంబంధించిన దాన్ని ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి. ఓకే, ఏం చెప్పారు? ఓకే, అంటే మీకు 9 సంవత్సరాలు ఉన్న సమయంలో ఒకవైపు నాగదేవత మరొక వైపు నాగరాజు ఉండి మీరు మా కుమార్తె అన్నట్లుగా మీకు చెప్పారా? అవును. ఓకే, నేను అంటే అనక నా గర్భంలో నుంచి తన గర్భంలోకి వేస్తానని కూడా నాకు చెప్పారు. తిన గర్భంలోకి వేస్తున్నాను అని చెప్పారు. ఓకే, నాగరాణి గర్భం నుంచి మిమ్మల్ని ఇప్పుడు సుహాసిని గారి గర్భంలోకి వేస్తున్నా అని తనే చెప్పారు. నేను వేసాను, అలా నువ్వు జన్మించా అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల, కొన్ని దాంట్ల వల్ల పుట్టుకున్న భూమి మీద అని చెప్పారు. అంటే అసలు మీకు గత జన్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఎలా? అంటే వాళ్ళు వచ్చి చెప్తే గానీ మీకు అర్థం కాలేదా, లేకపోతే మీకేదన్నా ఇంకా కళల రూపంలో రావడం ఇలాంటి ఏదన్నా? ఫస్ట్ వచ్చి చెప్పారు, నేనేమి చిన్నప్పుడు 9 years కదా, అప్పుడు నాకేం అంతగా తెలియదు. మెల్లమెల్లగా నాకు కనపడడం కానీ, నేను ఎక్కడ ఏం చేసేదాన్ని, ఎలా ఉండేదాన్ని అనేసి నాకు విజువల్స్ కనిపించాయి. ఆ విజువల్స్ కనిపించినప్పుడు కూడా నమ్మలేదు. సడన్గా ఒకసారి నమ్మే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను నమ్మాను. ఓకే, అంటే ఆ నమ్మే 18 years అప్పుడు లేయర్ పోతుంది కదా ఆ స్కిన్ అనేది. అప్పటి నుంచి నేను బూర సౌండ్ కానీ ఇలాంటివి విన్నప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, ఏంటి ప్రతి పున్నమికి మీకు అంటే సర్పం కుబుసం ఎలా విడుస్తుందో మీరు కూడా అలాగే మీకు కూడా మీ స్కిన్ మీద కుబుసం వస్తుందా? వస్తుంది, వైట్ గా లేయర్ వస్తుంది. అది కుబుసం అని ఎవరు చెప్పారు? అది కుబుసం కాకపోతే పౌర్ణమి రోజు ఊడిపోదు. ఓకే,
అంటే పర్టికులర్గా పౌర్ణమి సమయంలో మాత్రమే మీకు ఆ తెల్లటి పొర వస్తుందా, లేకపోతే ఇతర సమయాల్లో కూడా వచ్చే అవకాశం? అలా ఏమీ ఉండదు. కావాలంటే నా స్కిన్ చూసుకోవచ్చు, ఏమీ ఉండదు. ఓకే. ఓన్లీ పున్నమి రోజు మాత్రమే ఉంటుంది. పున్నమి రోజు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత కూడా ఉంటుందా, లేకపోతే పున్నమి రోజు మాత్రమే వచ్చి? పోయిన వరకు పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రోజు ఊడిపోతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అంతే 1-2 days లో క్లియర్ అయిపోతుంది. అంటే కుబుసం వచ్చే ముందు మీకు మీ శరీరంలో మార్పులు ఏమైనా ఉంటాయా? ఆ మార్పులు ఉంటాయి. ఎటువంటి మార్పులు ఉంటాయి? అంటే కనుక స్కిన్ మెరవడం కానీ, సమ్ స్నేక్ కి ఎలా ఉంటుందో చెప్పేసి స్కిన్ అప్పుడప్పుడు గోల్డ్ కలర్ స్కిన్ లా నాకు వచ్చేది. అలా వచ్చిన తర్వాత స్కిన్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పున్నమి రోజు చంద్రుని వెన్నెల మీ శరీరం మీద కనుక పడితే మీ శరీరం రంగు బంగారు వర్ణంలాగా మారుతుంది అంటూ మీరు గతంలో చెప్పారు. ఆ ఒక్క రోజు మాత్రమే మారుతుందా? ఆ ఒక్క రోజు మాత్రమే. ఓకే. అంటే ఆ రోజు కుబుసం ఉంటుంది కదా, మరి ఎలా మారుతుంది? అది వచ్చింది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా, ఆ గోల్డ్ కలర్ స్కిన్ మీదే కనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసుకోలేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను బయటికి వెళ్ళాను, అప్పుడు నేను చూసాను. అంతకుముందు నేను వెన్నెల కాంతిలో కూడా నేను వెళ్ళలేదు. ఓకే. అంటే 9 years వరకు మీరు నార్మల్గానే ఉన్నారు. 9 years తర్వాత మీ గత జన్మలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చి మీ ఈ పుట్టుకు కారణం చెప్పిన తర్వాతే మీలో కొన్ని మార్పులు వచ్చాయి. అండ్ అసలు గత జన్మక తాలూకా జ్ఞాపకాలు మీకు తెలిసాయి అంటారు. అవును. ఓకే. ఆ తర్వాత శరీరంలో ఏదైనా మార్పులు వచ్చాయా? ఆ మార్పులు అంటే కనుక నాగస్వరం విన్నప్పుడు అట్లా నాకు మైకం కమ్మడం అలాంటివి, అప్పుడప్పుడు స్కిన్ అనేది కొంచెం మార్పులు జరగడం అలా జరుగుతూ ఉన్నాయి. నాగస్వరం ఊదినప్పుడు కానీ లేదా ఆ బూర పెట్టుకొని ఊదినప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు ఆ గోల్డ్ కలర్గా కనిపిస్తుంది నా బాడీ, స్కిన్ మొత్తం. అది నేను తొందరగా రెస్పాండ్ కాకోకుండా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను, ట్రై చేస్తాను, కానీ అవ్వదు. 2 times నేను అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళినప్పుడు నేను విన్నాను అది. ఓకే. అంటే నాగస్వరం మీకు తెలియకుండానే మీరు వినాల్సి వచ్చింది. ఆ తర్వాత మీ శరీరంలో జరుగుతున్న మార్పులు ఏంటనేది మీరు గ్రహించుకోగలిగారా? ఓకే. అంటే సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే మీరు ఆగిపోతారా, లేదంటే కేవలం పున్నమి రోజు మాత్రమే? ఎప్పుడైనా విన్నా సరే అలాగే అవుతుంది. ఓకే. నార్మల్ సాధారణ రోజుల్లో కూడా నాగస్వరం వింటే ఆగిపోతారా అలా? అంటే ఇలా ఏమో మనం స్టాప్ అయిపోము. అది అనేది ఒక తెలియని మైకం వస్తుంది. ఇప్పుడు ఏదైనా పాము ముందు మీరు బూర పెట్టారనుకోండి, అది తెలియకోకుండానే అది వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని చెప్పేసి పాముల దగ్గర బూర ఊదుతారు. ఇప్పుడు నాగస్వరం విన్నప్పుడు మీకు తెలుస్తుందా మీ శరీరంలో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా తెలుసా? కొద్దిసేపు వరకు మేము కంట్రోల్లో ఉండలేం. ఓకే. అంటే మాకు గుర్తుండదు, ఇంకా అసలు అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీకు తెలియదు. గుర్తుండదు. మీరు చెప్పండి అమ్మా, అసలు తను గత జన్మలో సర్పం అని, తన తల్లిదండ్రులు మీరు చెప్పినట్లుగా నాగదేవత నాగరాజు అని తను చెప్తే మీకు తెలిసిందా, లేదంటే అసలు మీకు ఎలా తెలిసింది? తను 9 years అప్పుడు కొంచెము అమ్మవారు పోసినంది. అమ్మవారు పోసి ఫస్ట్ తగ్గినాక స్నానం చేయించాము. స్నానం చేయించినాక మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినప్పుడు తనకి ఎక్కువ మాట్లాడడం, నాకు మా అమ్మ పిలుస్తుంది, నేను అడవిలోకి వెళ్ళాలి. ఏ అడవి అంటే మా అమ్మ రమ్మంటుంది. అక్కడ విగ్రహాలు ఉన్నాయి, తీయాలి, భూమి లోపల గుడి ఉంది, ఆ గుడిలోంచి విగ్రహాలు తీసి పూజ చేయాలి అనింది. ఇక్కడ అడవి ఎక్కడ ఉందని, ఇది మన ఊరు కదా, మన ఇల్లు కదా, ఎక్కడ ఉంది అడవి అంటే, లేదు అడవి ఉంది, నేను పోవాలని అనింది. అంటే ఇంకా అట్లా మాట్లాడుతూ ఉంది. హాస్పిటల్కి తిరిగాం, ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళాము, కర్నూలు హాస్పిటల్లో కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర రిపోర్ట్స్ అన్నీ. మీరు ఎవరైనా సరే కర్నూలు హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కు 2014లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే. అంటే పుట్టినప్పటి నుంచి 9 సంవత్సరాల వరకు బబిత బాగానే ఉందా? పుట్టినప్పుడు కూడా పుట్టిన 3 రోజులకు మా నాన్నకు తను ఒక అమ్మవారిలాగా కనపడిందంట. మీ నాన్నగారికి అలా కనపడింది? నాన్నగారికి 2-3 సార్లు 2-3 రోజులు అట్లా కంటిన్యూగా కనపడిందంట. ఏ అమ్మవారిలాగా దర్శనం ఇచ్చారు? ఆయనకు అర్థం కాలే, అంటే ఒక వెలుగు కనపడేసరికి భయపడాడంట. అంటే ఆ వెలుగు మనం చూడలేం కదా సడన్గా, అట్లా తెల్లవారుజామున జరిగిందంట. ఓకే. అంటే మేము పడుకుంటాం కదా, పాప ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి, అలా జరగడంతో నాన్న 2-3 సార్లు భయపడాడు. సుహాసిని గారు, మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, మా పాప పుట్టిన సమయంలోనే, అంటే అందరూ పిల్లలు పడుకునే పోస్చర్ ఒకలా ఉంటుంది, కానీ మా పాప
పాములాగా ఇట్లా చేతులు పైకి పెట్టి పడుకుంటుంది అని చెప్పారు. పుట్టినప్పటి నుంచి అట్లే పెట్టుకుంటుంది. మనం ఎలా పెట్టుకొని పడుకునేవారు? మనం పడక ఎట్లా ఉంటుంది అట్లా 2 చేతులు ఇక్కడికి ఉంటాయి, నన్నైతే మీదకి ఉంటాయి. 2 చేతులు అక్కడ పెట్టుకొని మనం ఎంత తీసినా కూడా మళ్ళీ 2 నిమిషాలకు 3 నిమిషాలకు చెయ్యి అక్కడికి వెళ్ళి పెట్టుకుంటేది. అట్లా చాలాసార్లు తీసినాం. సర్లే చిన్నపిల్ల కదా అనేసి మేము అప్పుడు అంతగా అనుకోలేదు. ఇక పుట్టిన 10 రోజులకి బోర్ల పడడము, ముందుకెళ్ళడము జరిగింది. పుట్టిన 10 రోజులకే బోర్ల పడ్డారా? పుట్టిన 10 రోజులకే. మామూలుగా 3 నెలలకు బోర్ల పడతారు పిల్లలు అనేది. తను 10 రోజులకే బోర్ల పడడం, ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే రౌండ్ తిరగడము అట్లా. మేము ఎన్నోసార్లు ఇట్లా తీసి పడుకోబెట్టని అదే పనిగా మేము చూసుకునేటోళ్ళము. మాటికి మాటికి బోర్ల పడేది, తాగిన పాలు కక్కడము, మళ్ళీ ఏడవడం అట్లా చేస్తా అనేది. ఇంకా అట్టనే ఇంకా చూసుకుంటా జాగ్రత్త పడుకుంటా 10 రోజులే కదా పాప, జాగ్రత్త చూసుకోవాలి కదా మనం కూడా అనేసి ఇంకా చూసుకుంటా ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉండింది. పెద్ద అయిన నుంచి కూడా బాగానే ఉండింది. ఎన్ని సంవత్సరాల వయసులో మీకు నేను సర్పాన్నని, నా గత జన్మ తాలూకు జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయని మీకు చెప్పింది? అవి 9 years నుంచి చెప్పాను. 9 years నుంచి తను మా అమ్మ నాగదేవత, నువ్వు కాదు, నాకు ఆమె కడుపులో నుంచి నీ కడుపులోకి వేసింది, ఆమె నాకు ఫస్ట్, నువ్వు నాకు సెకండ్ అమ్మవి. నేను మా అమ్మ రమ్మంటుంది, నేను వెళ్ళాలి, గుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ గుడి తవ్వుతున్నారు, నేను వెళ్ళాలి, విగ్రహాలు తీసుకొని వెళ్ళిపోతారు అని అనేది చిన్నప్పుడే. మరి తన ప్రవర్తన చూశాక మీలో భయం వేయలేదా? ఉండింది. ఎందుకంటే అందరూ ఇట్లా మాట్లాడుతుంది ఎప్పుడు లేదు పిల్లలకి, ఇట్లా ఏమైనా జ్వరం ఎక్కువ అయ్యి ఇట్లా అయిందా అనేసి ఎంఆర్ఐ స్కానింగ్లు, బ్రెయిన్కు సిటీ స్కానింగ్, బ్రెయిన్ కూడా స్కానింగ్ చేశారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబం నేపథ్యం ఏముందండి, పల్లెటూరులో వ్యవసాయం, టైలరింగ్ చేసుకునేదాన్ని. ఓకే, ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? అంటే మా అన్నదమ్ములు 5 మంది, మా బావగారు, మా మరుదులంతా, ఒక ఆడబిడ్డ. ఇంకా మా కుటుంబం అంటే అందరూ వేరు వేరు అయిపోయామండి. వేరు వేరు అయిపోయి నాకు 3 అమ్మాయిలు. అంటే సెకండ్ బాబు చనిపోయాడు, ఈమె 3 అమ్మాయి. ఓకే, లాస్ట్ పాపనే. ఫస్ట్ పాప, సెకండ్ బాబు చనిపోయినాడు, థర్డ్ ఈమె, 4th పాప, 3 ఆడపిల్లలు. ఓకే. అంటే పున్నమి రోజు లేదా పున్నమి ముందు రోజు తనకి సర్పం వలె కుబుసం వస్తుంది అని చెప్తున్నారు కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రారంభమైంది? అది 18 పడినాంచి. 18 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. 18 పడినాక 9 yearsలో కూడా ఏం లేదు. నేను అడవిలోకి వెళ్ళాలి, నేను తీయాలి, వాళ్ళు తవ్వుతున్నారు, నేను విగ్రహాలు తీసుకెళ్తారు అని చెప్పేది తనను కట్టేసుకున్న రోజులు నాకున్నాయి. రాత్రుల్లో డే అండ్ నైట్ మనం కాపాడుకునే రోజులు కూడా మాకున్నాయి. ఎవరో ఒకరు రాత్రులు నిద్రపోకుండా ఒక్కరన్నా మేలుకోవాల్సిందే. మా 12 వరకు ఒకరు, 12 తర్వాత ఇంకొకరు మేలుకోవాల్సిందే. పిల్లలైనా, అమ్మనైనా, మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు. ఎందుకు తను అంటే మీకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది, లాక్ తీసుకుని అన్ని లాకులు తాళాలు దాచి పెట్టుకోవడము, కాళ్ళకు నడుముకు నేనే కట్టేసుకునేదాన్ని, కట్టేసుకుంటాను నేను తనని. ఒకసారి అర్ధరాత్రి బాగా 1:30-2 అయింటది, 12 తర్వాతనే ఒకసారి ఊడి తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళి మంచం కింద దాక్కునింది. భయంతో ఏడ్చుకుంటూ అట్లే పడుకునింది. ఇంకొకసేపుడికి చూస్తే ఎన్ని రోజులంటే మనం నిద్రలో మేలుకుంటాం, సడన్గా నిద్రపోయినాము. నిద్రపోవడంతో లేదు పక్కన చూస్తే కనుక ఇళ్ళంతా వెతికా, పక్కన చూసే కనిపించలే. ఏమన్నా అరలో దాక్కుందేమో అనేసి అట్లా చూసాను, కబోర్డ్లలో అట్లా చూసాను. లాస్ట్ మంచం కింద ఉన్నింది. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు రానన్న అంటే, లేదు ఒక నల్లగా ఒక వస్తువు అంటే నల్ల బట్టలు వేసుకొని ఒక మంత్రగాడు వేసుకొని వచ్చినాడు. అన్ని మెల్లో ఏంటో దిగేసుకొని వచ్చి నన్ను తీసుకొని పోవడానికి వచ్చినాడు. నేను భయపడి నేను ఇక్కడ పడుకున్నా, మా అమ్మ ఉంది, నేను మా అమ్మ వల్ల పడుకున్నానండి. మీ అమ్మ ఆడిందమ్మా, నేను కదా మీ అమ్మనన్నా అంటే, మా అమ్మ నాగమ్మ వల్ల పడుకోండా నేను మంచం కింద. అలాగే మెల్లిగా పిలుచుకున్నా, ఎంతసేపటికి రాలే, 1 hour టైం పట్టింది. అలా మెల్లిగా తన నిద్రలోకి జారుకున్నాక మెల్లిగా తీసుకొని పక్కన పడుకోవడం జరిగింది. అట్లా హాస్పిటల్ అన్నీ తిరిగాను. చీఫ్ డాక్టర్ కూడా, కర్నూలు చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదని డిసైడ్ చేసి పంపించేశాడు. ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు. 2014లో ఆ హాస్పిటల్కి మా బావ కోడలు 2 డాక్టర్లే. మాకు బావ కొడుకు ఏమనంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు పిన్ని, నువ్వు వెళ్ళచ్చు, నెంబర్ ఇస్తాను ఆ అబ్బాయిది, తను డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, కర్నూలు హాస్పిటల్లో, నీకు సపోర్ట్గా ఉంటాడు, వెళ్ళా అన్నాడు.
ఇంకా నెంబర్ తీసుకుని ఆ అబ్బాయికి నా నెంబరు పంపించిండు. వెళ్ళినాక అబ్బాయి కూడా మంచిగా చూసుకోవడం కానీ, తను వేరే వార్డు, మేము ఉండే చిన్నపిల్లల వార్డు అనమాట. ఇంకా అంటే టైంలో ఏదో ఒక టైంలో రావడం, చూసుకోవడం, డాక్టర్లతో మాట్లాడడం, తను కండిషన్ ఏంటి చూసుకోవడం, వెళ్ళడము. తను ఖాళీగా ఉన్న టైంలో అన్నయ్య కూడా తను తిరిగేది. అబ్బాయి పేరు తిరుపతి డాక్టర్. ఓకే, మీరు పేరుతో సహా చెప్తాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేనేం మోసం చేయట్లేదు, నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి రావట్లేదు. చాలా మంది అంటున్నారు అమ్మాయిని తీసుకొని వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది డబ్బుల కోసం అనేసి. ఎనీ టైం ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర ప్రతి ఒక్క హాస్పిటల్ది నాకు రిపోర్ట్ ఉంది, రిపోర్ట్లు చెక్ చేసుకోండి. ఫలానా జబ్బు ఉంది. కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు, హాస్పిటల్ డాక్టర్లు కూడా పెట్టారు కామెంట్. అసలు బబిత మానసిక పరిస్థితి బాగుందా? బబిత పాటుగా మీ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగుందా అంటే ఏం చెప్తారు? అందరికి బాగానే ఉందండి, బాగానే ఉంది. కాకపోతే తనకు అలా జరగడంతో మేము హాస్పిటల్కి తిరగాల్సి వచ్చింది. తను ఎప్పుడు ఇదే మాట మాట్లాడేది. అదొకటి. ఇంకొకటి ఏం మాట్లాడేదంటే చిన్నప్పుడే నా ఫస్ట్ ఏమో నాగదేవత మా అమ్మ అనేది, తర్వాత రాజు కూతుర్ని, రాజు కూతుని నేను. అప్పుడు మరణించినప్పుడు నా బట్టలు అనేవి ఉంటాయి కదా, నా జ్యువెలరీ మొత్తం ఒక బాక్స్ లో పెట్టేసి అక్కడ పెట్టేశారు. అక్కడే ఉండాయని చిన్నప్పటి నుంచే చెప్పేది. ఓకే, అంటే ఒక జన్మలో పాములాగా, మరో జన్మలో రాజ కుటుంబంలో, ఈ జన్మలో మనిషి రూపంలో జన్మించారు. అసలు ఈ జన్మలో మనిషి అవతారం ఎత్తడానికి కారణం ఏంటి? కారణం ఇంకా నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఒక కార్యానికి వచ్చానని మాత్రం తెలుసు. ఆ కార్యం ఏంటి? గుడి. ఓకే, ఏంటి ఆ గుడి? అసలు ఏం కనపడుతుంది మీ కల్లో? కళ్ళు అనేది విగ్రహాలు కనిపిస్తాయి. విగ్రహాలు కనిపించినప్పుడు అక్కడ ఉండేవి కొన్ని ఉన్నాయి ఆ విగ్రహాలతో పాటు, అవన్నీ నాకు కనిపిస్తాయి. అలాగే మా మదర్ అండ్ ఫాదర్ అక్కడ ఉన్నారు, ఆ టెంపుల్ లోపల కింద వేరే గది దగ్గర. అంటే అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆ వాళ్ళు నాకు కనిపించే వాళ్ళు కనిపించిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ నేను చూసుకున్న తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్తాను. తర్వాత అక్కడ నుంచి వేరే చోటికి వెళ్తాం. చిన్నప్పటి నుంచి చెప్పేది ఒక గుడి. ఆ అడవి ఎక్కడ ఉంది మనకు తెలియదు ఫస్ట్ నుంచి. మాకు విజయనగరం కూడా తెలియదు. మాకు విజయనగరం అని తెలిసింది, వెళ్ళాము, చూసాము, తను గుర్తుపట్టింది, ఆ ప్లేస్ కూడా గుర్తుపట్టింది. అంటే అసలు తనకి కల్లో కనపడుతున్నటువంటి ఆ దృశ్యాలు విజయనగరంలో ఉన్నాయని, ఆ గుడి విజయనగరంలోనే ఉంది అంటూ ఎవరు చెప్పారు మీకు? తెలిసిన ఒక గురువు వల్ల, అంటే వేరే అన్నయ్య వాళ్ళతో నేను మాట్లాడాను, తెలిసిన అన్నయ్యతోటి. అంటే నేను ఇంతవరకు నేను ఎవరి దగ్గర నేను చూపించాను నేను పాపను. ఎవరు ఏ దేవుడు వస్తున్నాడు అంటే నేను వెళ్ళేదాన్ని కాదు. ఎప్పటికైనా తను చెప్పేది నిజమైతే కనుక ఆమె దారి చూపిస్తుంది, ఆమె నడిపించుకుంటుంది. అంతకుమించి నేను ఎక్కడికి తిరిగి నేను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి కామ్గా ఉన్నా. అంటే బబితకి కల్లో కనపడినటువంటి కల్లో కనిపించట్లేదు ఇంతవరకు. కనపడేది మీరు ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం కదా, అలాగే నాకు విజువల్స్ కనిపిస్తాయి కానీ నేను ఎప్పుడు కల్లో కనలేదు. ఓకే, కళ్ళే కాదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గురువు గారికి ఎలా తెలిసింది? నేను చెప్పాను. మీరు చెప్తే ఆ గురువు గారికి తెలిసిందా? నేను ఫస్ట్ అతను నా దగ్గరికి వచ్చాడు కదా, వచ్చినప్పుడు అంటే నాకు ఎలా కనిపిస్తుందో అవన్నీ నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు తొందరలోనే నన్ను ఆ టెంపుల్ కి తీసుకుని వెళ్తానని కూడా నేను చెప్పాను ముందుగానే. ఆ తర్వాత అతను వెళ్ళాడు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడ కాళికా మాత టెంపుల్ ఉందంటే కనుక దర్శనం చేసుకోవడానికి ఎవరైనా వెళ్తారు గురువు గారు అటేసరికి. అందులో కాళికా మాత భక్తుడు కాబట్టి వెళ్ళాడు. అంటే మీ కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఒక అమ్మవారి గుడిలో ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఓకే, వాటిని పోల్చుకోగలుగుతున్నారా మరి? వాళ్ళు టెంపుల్ కట్టేది కూడా 2014లో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడే నాకు ఇక్కడ అమ్మవారు ఎక్కువ అయిపోయింది. మేము అడిగాం ఎప్పుడు ఇక్కడ మీరు స్టార్ట్ చేశారని కూడా అడిగితే గురువారు అడిగినారంట. అడిగితే కనుక 2014లో మేము ఇక్కడ వచ్చి మొదలు పెట్టాము, స్టార్ట్ చేసి అంతా అది అడవి అంట. అడవి మొత్తం సాఫ్ చేసుకొని వాళ్ళు ఆ గుడి కట్టడానికి మొదలు పెట్టారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి మొదలు పెట్టారో ఇక్కడ పాపకి ఎక్కువైతే వచ్చింది 2014లోనే పాపకు. అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఆ గుడిని వెలికి తీసి ఆ గుడిలో పూజలు చేయాలనేదే మీ కార్యమా? ఓకే, దానికోసమే మానవ జన్మ ఎత్తినట్టుగా మీరు భావిస్తున్నారా? ఇంకా దాంతోపాటు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అసలు మీరు పడుకున్న తర్వాత ఎంత లేపినా మీరు లేవరట. మీరు పడుకున్న తర్వాత ఏమవుతుంది అసలు మీకు? అంటే నేను చెప్పాను కదా టెంపుల్ ఉందని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్తాను. ముందు మా మదర్ అండ్ ఫాదర్ని కలుస్తాను. ఆ తర్వాత వేరే గృహాలకు వెళ్తాను, అది నాగలోకం సంబంధించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పనులు చేసుకొని వచ్చేస్తాను. ఓకే,
అంటే ప్రతిరోజు పడుకోగానే ఇక మీ పేరెంట్స్ని కలవడం, అంటే నాగదేవతని నాగరాజుని కలవడం, మీరు నాగలోకంలోకి వెళ్ళడం, అక్కడ మీ కార్యాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ భూలోకంలోకి తిరిగి వస్తారా? వస్తాను. కరెక్ట్గా 3 o'clock నేను ఇక్కడ ఉంటాను. అంటే ప్రతిరోజు పడుకున్న వెంటనే వెళ్ళిపోతారా? కొంచెం సమయం తర్వాత. ఒక్కోసారి ముందే పడుకోగానే 2 నిమిషాలకి నిద్రపోతుందా, ఆ తనకు ఒక పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది ఆ మైకం రావడానికి. ఆ మైకం వచ్చినప్పుడు ఇంకా పడుకుంటుంది. పడుకున్న తర్వాత తనకు మనం ఎంత పిలిచినా లేగదు. ఏమా నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని పిలిచినా కూడా పలకదనమాట. పలకనంటే తనంతకు నాకు అర్థమైపోతుంది. నార్మల్గా పడుకునేటోళ్ళకు పిలిస్తే ఎట్లా లేస్తారు కదా ఎవరైనా, తను లెగదు. అప్పుడు మనకు తెలిసిపోతుంది. మనం ఇట్లా స్వెట్ సైడ్లో పట్టుకున్నా తను లెగదనమాట. ఇంకా ఆ టైంలో మనం ఏం మాట్లాడము. తను వచ్చేంత వరకు కూడా మేము నా పక్కనే పడుకుంటుంది. ఎందుకంటే ఏ టైం ఎట్లా వస్తా తెలియదు కదా, తన మీద నేను చేయి వేసుకొనే పడుకుంటాను నేను. అట్లా జరుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి పలానా చోట ఇది జరిగింది, ఇట్లా జరిగింది అని నాకు చెప్తుంది. కొన్ని తను విజువల్స్ అనేది కనిపిస్తాయి కాబట్టి తను వెళ్ళిన దారిలో అవి నాకు చెప్తుంది. ఏదైనా కూడా చెప్పినప్పుడు ఏదైనా ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కావచ్చు, వాళ్ళు కనపడినప్పుడు ఈ వ్యక్తినే నేను చూశాను అని చెప్తుంది. అసలు తను నాగలోకంలోకి వెళ్తుందని, గత జన్మలో వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తుంది అని మీరెలా గ్రహించగలుగుతున్నారు? అంటే తను ఎట్లా వెళ్తుంది అనేది మనకు తెలియదు. తను వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనం పిలిస్తే పలకదు అనమాట. పలికినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే ఎవరికైనా ఒక నిద్రపోయిన వరకు మనకు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. ఎవరికైనా కొంతమందికి అంటారు కదా, ఎవరైనా కూడా మన నిద్రపోయినప్పుడు అంటే వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు అంటే అంటే మన శరీరం అక్కడ ఉన్నప్పటికీ మన ఆలోచనలు మాత్రమే బయట తిరుగుతూ ఉంటాయి అంటారు. మీరు అక్కడే ఉంటారా, లేకపోతే అసలు మీ ఆలోచనలు మాత్రమే అక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంటుందా, లేదా అసలు మీరే అక్కడికి వెళ్ళి నిజంగా వాటన్నింటినీ మీరు ఫేస్ చేసినట్లుగా మీరు భావిస్తూ ఉంటారండి? బాడీ ఉంటుంది, నా సోల్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. తను ఎవరితో గొడవ పడినప్పుడు మాత్రము తను వంటి మీద గాయాలు కానేసి ఎవరైనా కొట్టుకున్నప్పుడు దెబ్బలు తాకితే వాపు వస్తుంది కదా, అట్లా వాపు కూడా వస్తుంది. అలా నాకు వచ్చేది. ఓకే. ఇప్పుడు నాగలోకంలోకి ఏ రూపంలో వెళ్తారు? సర్పరూపంలో. సర్పరూపంలో వెళ్తారు. మరి మీ శరీరం మీద గాయాలు ఎందుకు అవుతున్నాయి? అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతున్నాయి కూడా నాకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి నేను అక్కడికి వెళ్ళేదాన్ని, కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి, మిగతా నాకు గుర్తుంటావు కూడా. అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే నాకు కొన్ని మాత్రమే గుర్తుంటాయి, ఇంకొన్ని నాకు గుర్తుండవు. బబిత, ఇప్పటికీ మీరు నాగరాజుతో నాగదేవతతో మాట్లాడుతూ ఉంటారా? మరి ఆ గాయాలు ఎందుకైనాయో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా? నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నా సరే నాకు అవి గుర్తుండట్లేదు. ఓకే. వాళ్ళు మీకు చెప్పినప్పటికీ మీరు మళ్ళీ మీకు మెలకువ వచ్చేసరికి అవన్నీ గుర్తుండట్లేదు అంటారు. కొన్ని మాత్రమే నాకు గుర్తుంటాయి, పర్టికులర్గా కొన్ని మాత్రమే. ఓకే. మీరు అసలు మీ కుటుంబ సభ్యులు తన శరీరం మీద కుబుసం వస్తుందని భావించి మీరు కానీ లేకపోతే ఎవరికి మేము చెప్పలేదండి. ఎందుకంటే చిన్నతనంలో పాపని యువతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు. ఓకే. పాపకి ఇలా ఉందని కూడా మా అమ్మ వాళ్ళ తరపున మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకా తనకు అలా ఉన్నప్పుడు కూడా అన్నీ చూశాను, అన్ని హాస్పిటల్ తిరిగాను. 2023లో కూడా వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాము, బ్లడ్ టెస్ట్ చేయించాము, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించినా కూడా అన్నింటిలో నార్మల్ వచ్చింది. డాక్టర్ కూడా అమ్మాయి డ్రామాలు ఆడుతుంది, నాటకాలు ఆడుతుంది కూడా డాక్టర్లు, లేడీస్ డాక్టరే, ఆమెనే మొక్క మీద అనేది లేదు మేడం 2014లో కూడా ఇట్లే జరిగింది, పాపకి ఇలా ఉండింది అంటే అప్పుడు కూడా అలాగే. బబిత ఎందుకు నాటకాలు ఆడుతుందని చెప్పి ఆ డాక్టర్ చెప్పారు? అది అసలు తను రిపోర్ట్స్ ఇట్లా ఈ టాబ్లెట్ వాడండి అంతే అని చెప్పేసి అసలు మన మాటని కూడా మాట్లాడనివ్వట్లేదు. ఆ డాక్టర్కి ఏం చెప్పారు మీరు? నేను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాటకం అవుతుందంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం సార్? ఇప్పుడు డాక్టర్ ఏమన్నా అంత పిచ్చోడా ఏమన్నా నేను అడుగుతున్నా. అంటే టెస్ట్లన్నీ చేసిన తర్వాత డాక్టరు బబితకు బానే ఉంది, అన్ని టెస్టుల్లో కూడా నార్మలే వచ్చింది, కానీ బబిత కావాలనే ఇటువంటి నాటకాలు ఆడుతుంది అంటూ డాక్టర్ మీకు చెప్పారా? అవును. అంటే తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఉండారండి, మీ బిడ్డను తీసుకొని వెళ్తారు, ఏదన్నా తనకి ఏ జబ్బు లేదు, మీరు అంతకల్లా తిరిగారు అంతమంది, ఇప్పుడు సడన్ గా ఒక డాక్టర్ ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాట్లాడగలుగుతారా, లేకపోతే వాళ్ళతో గొడవ పడతారా, లేదంటే సైలెంట్ గా వచ్చేస్తారా? అంటే ఎందుకు నాటకాలు ఆడుతుంది అనేది కూడా డాక్టర్ చెప్పుంటారు కదా.
చదువుకోవడానికి ఇష్టం లేక నాటకాలు ఆడుతుందంటే, చదువుకోవడానికి ఇష్టం లేకపోతే స్కూల్ కు ఏ రోజు తను ఆప్షన్ పడేది కాదు. భవిత ఎంతవరకు చదివావు? అది 6th లో నా స్టాప్ అయిపోయింది. అది అప్పుడు అమ్మవారు పోయడం వల్ల. ఓకే. 6th కూడా కంప్లీట్ అవ్వలేదు. 6th లోనే అమ్మవారు పోయడము, ఇంకా ఎమ్మడెమ్మడే హాస్పిటల్ తిరగడము. డాక్టర్ కూడా, చీఫ్ డాక్టర్ కూడా అమ్మాయికి హెడేక్ వస్తుంది, తను స్టడీ చేయాలనుకుంటే మీరు చూడండి ఒకసారి, చూడండి, లేదు ఆ అమ్మాయికి అలాగే ఉంది, హెడేక్ ఎక్కువైంది అంటే కనుక స్టాప్ చేయండి. ఎందుకు 6తోనే ఆపేసావు? నాకు ఇప్పుడు కూడా చదువుకోవాలనే ఉంది. కాకపోతే ఏంటంటే కనుక నేను చదువుకుంటే వాళ్ళకేం ప్రాబ్లమో నాకు తెలియదు. నేను చదువుకుంటే ఏమన్నా వాళ్ళని మర్చిపోతానేమన్నా, లేకపోతే కార్యం నెరవేర్చుకోకుండా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో అని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరు అంటే నిన్ను ఎవరన్నా చదువుకోవద్దని బలవంతంగా ఆపేస్తున్నారా? అవును. ఎవరు? అది మా మదర్ అండ్ ఫాదర్. నాగరాజు, నాగరాణి నిన్ను చదువుకోవద్దు అంటూ బలవంతంగా ఆపేశారా? అవును. అంటే కనుక నేను స్టడీ చేసుకునేటప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చేసి నా మొహం మీద మొహం పెట్టడం ఇలా చేసేవాళ్ళు. లేకపోతే అదే సిచ్యువేషన్ లో నా జ్ఞాపకాలు నాకు కనిపించేలా చేయడం. ఓకే, మీరు చదువుకున్నా గానీ ఆ పుస్తకంలో వాళ్ళ రూపం కనపడడం, లేదంటే మీరు చదువుకున్నది మీకు అసలు జ్ఞాపకం లేకుండా పోవడం, వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మీకు కనిపించేలాగా చేస్తున్నారా? ఓకే. అదేంటి, తల్లిదండ్రులు అంటే మామూలుగా కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కదా. ఇంకా నాగదేవత అంటే ఇంకా అసలు అందరూ అమ్మవారిని చాలా ఇష్టంగా ప్రేమతో కొలుస్తూ ఉంటారు. తన కూతురికే తాను ఎందుకు అన్యాయం చేస్తుంది? అది అన్యాయం ఏం కాదు. తను ఏంటంటే కనుక ఇప్పుడు ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నమ్మేదాన్ని కాదు. అంటే కనుక గాడ్ ఉన్నాడు అంటే గాడ్ ఉన్నాడు, గోస్ట్ ఉందంటే గోస్ట్ ఉంది, అంతవరకే గానీ పర్టికులర్ గా ఇవన్నీ నమ్మను. అంటే కనుక ఎవరైనా పూజాలను కూడా నమ్మను, ఎవరిని నమ్మేదాన్ని కాదు. ఎవరికి నమ్మవారు వస్తుందన్నా సరే నేను నమ్మను కూడా. ఎందుకంటే కనుక కొందరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అప్పుడు కూడా నాకు ఇవన్నీ నేను ఏమన్నా ఊహించుకుంటున్నానేమో అనుకున్నాను. అప్పుడు అలా చేయడం ద్వారా నాకు ఇదంతా చేశారు. అంటే మిస్టేక్ అంతా నాదే. ఇక్కడ తను మోడలింగ్ చేసుకోవాలని ట్రై చేస్తే గనక 2 సంవత్సరాలు నన్ను మంచిగా పడుకోకుండా చేసిండు. ఎవరు చేశారు? ఆమె నాగమ్మ తల్లి చేసింది. అంటే నేను తను నడవలేని పరిస్థితుల్లోనే నేను ఎనపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాను. ఇవి వచ్చేసి కర్నూలు హాస్పిటల్కి, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయించుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చెప్తున్నాను, ఇవన్నీ రిపోర్ట్స్ ఏం అబద్ధం కాదు కదా. నాకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉండడానికి ఇవన్నీ నార్మల్ రావాల్సిన అవసరం లేదు. పర్టికులర్ గా మీరు మా అమ్మని అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ మా అమ్మని అంటే అస్సలు బాగోదు. మా అమ్మని అంటే అసలు నేను ఊరుకోను అసలు. ఇంకా నేను వాళ్ళకి చెప్తున్నాను, కామెంట్స్ వస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇంతవరకు నేను కూల్ గానే ఉన్నాను, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కాదు. అంటే మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీ ఆలోచనలు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. అది వాళ్ళు చూడట్లే కదా. చూడనప్పుడు మీరు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా నోటికి వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా అని పెట్టుకుంటూ పోతే మీకు కూడా ఏం తెలియదు. ఇలాగే మీ మమ్మీని అంటే మీరు కూడా ఊరుకోరు కదా. అయితే నేను కూడా మీ మమ్మీని అనగలను, అయితే ఎవరైనా అనగలరు. ఇలా అనడం తప్పు కదా. 2023లో అది. దీంతోనే వెన్నపూస కూడా నీరు తీసి టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ఇవ్వండి. ఆ రిపోర్ట్స్ నన్ను ఫేక్ కాదు కదా, స్కానింగ్. ఓకే, నేను అబద్ధం చెప్తుంటే కనుక. సో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి భవితని తీసుకువెళ్ళారు? డాక్టర్లు ఏం చెప్పారు అసలు? ఇది ఎంఆర్ఐ స్కానింగ్, ఇది వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేసిన ఇది ఎంఆర్ఐ స్కానింగ్. ఇది మీరు రీసెంట్ గా చేపించిన రిపోర్ట్స్ ఇవన్నీ మళ్ళీ 2023లోది. ఇవంటే 2014లో ఒకటి కర్నూలు హాస్పిటల్కి. ఇవన్నీ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్లో కూడా. నేను ఎప్పుడు పాపను అడ్మిట్ చేసింది కూడా ప్రతిదీ ఉంటాయి. 2023 6వ నెలలో తీసింది. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. వెళ్తే కనుక ఏమన్నా అంటే జస్ట్ ఒక మెడిసిన్ రాసి ఇచ్చాడు. అంటే కడుపు నొప్పికి అక్కడ నాకు క్లాట్ అయింది. ఓకే, అంటే మీరు ఇప్పటి వరకు చేయించిన టెస్ట్ అయితే లేదంటారు? మీరే చూడండి, నేను చూపించిన, నేను చెప్పడం కాదు, మీరే చూడండి. ఓకే, బ్రెయిన్ కి సంబంధించి టెస్ట్ చేసి డాక్టర్ ఏం చెప్పారు? తను నాటకాలు ఆడుతుంటే వాళ్ళకి తెలిసిద్ది కదా. తెలుస్తుంది కదా, అంటే టెస్ట్ చూసి ఆయన ఏం లేదు పాపకు తను ఊరు ప్లేస్ చేంజ్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే తను డిస్టర్బ్ అవుతుంది, పాపలో ఏం లేదమ్మా. తను డాక్టర్ ఇట్లా కూర్చొని ఉన్నాడు పాప బెడ్ కాడ కూర్చొని. అంటే జనరల్ వార్డ్ అది, అందరు ఉండరు, సీనియర్ డాక్టర్ ఉండరు, జూనియర్ డాక్టర్ ఉండరు, ట్రైనింగ్ డాక్టర్లు ఉండరు,
అందరు డాక్టర్లు ఉండరు. ఉమ్, ఆ రోజు చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు అందరు వస్తారు కదా, ఉమ్, కూర్చున్నప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే పాప దగ్గరికి కేసు సార్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఉమ్, పాప ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇలా జరిగింది రిపోర్ట్స్ అన్ని చూసి ఉమ్, పాపను కూర్చొని పాప ఏం పేరు బన్నీ అంటే నాకు భవిత అనేది. భవిత కాదు దీంతో బన్నీ అని ఉంది కదా అంటే ఉమ్, ఆధార్ కార్డులో అప్పట్లో బన్నీ అని ఉంటది, మీరు ఇప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, బన్నీ అని ఉంటది, ఓకే, భవిత అని ఉంటది. ఆయన ఏమన్నాడంటే నమస్కారం మా అమ్మకు నమస్కారం పెట్టండి సార్ అనేది. ఉమ్, అంటే సార్ అని నాకంటే కాదు మా అమ్మ నాగమ్మ తల్లి అని పక్కన కూర్చొని ఉంది అని. ఉమ్, డాక్టర్ కూడా షాక్ అయినాడు. నాగమ్మ తల్లి ఏంది, ఎవరు అమ్మ ఒక్కతే కదా ఉండేది, ఇంకా ఎవరు లీడర్ లేరు కదా, ఉమ్, అమ్మ నిల్చోంది నువ్వు ఒక్కదాని బెడ్ మీద కూర్చోండవు కదా అంటే నా పక్కన ఉంది. ఉమ్, సరే అనేసి ఆయన ఏమనలే, కొంతమంది నవ్వారు. ఉమ్, నవ్వితే సారు సీరియస్ అయినాడు, ఉమ్, చీఫ్ డాక్టర్ అంతే కదా. సీరియస్ అయినాడు. అమ్మాయి ప్రాబ్లం అని తెలుసుకోకుండా అలా నవ్వుకోవడం తప్పు అనేసి సీరియస్ అయ్యాడు. ఉమ్, తను మాట్లాడేటన్ని చెప్పుకుంటా ఇంట్లో ఎలా చెప్పుతుందో అలా సార్ కూడా చెప్పింది చిన్నప్పుడే. ఉమ్, ఇంకా చెప్పడంతో ఇంకా సారు చూసి అన్ని ఒక 1/2 అవర్ పైనే పాపను చూస్తున్నాడు, తను ఏం మాట్లాడుతుంది, తను ఎలా చేస్తుంది అంటే ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అన్ని రకాలుగా ఆయన మాట్లాడేది చూశాడు. భవితకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఇప్పుడు 22. 18 సంవత్సరాల నుంచి భవిత శరీరం మీద కుబుసం వస్తుందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. అంటే పున్నమి వేళ మీరు ఆ వీడియో తీసేయడం కాదు ఏదైనా చేశారా? అది డాక్టరే తీశారు. డాక్టర్ వచ్చే తీసారా? అంటే మేము హాస్పిటల్ కి వెళ్ళాం కదా, హాస్పిటల్ లో డాక్టర్ అంటే మేము తీసి నేను నమ్మరు కదా ఎవరు అని చెప్పేసి డాక్టర్ ని అడిగి మేము తీపిచ్చాం. ఆఖరికి నా బెడ్ మీద నేను పడుకొని ఉన్న బెడ్ మీద కూడా మొత్తం వైట్ లేయర్ అనేది మొత్తం పడిపోయింది. అంటే అది అబద్ధమై ఉండదు కదా, డాక్టర్స్ అమ్మని చెప్పారు కదా, డాక్టర్లకి ఏం పిచ్చాను లేదు కదా. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నాయంటే కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. భవిత అసలు ఏంటి అంటే సర్పానికి ఈ కుబుసం పొరల పొరలుగా పైకి వచ్చి అది ఊడిపోతూ ఉంటుంది, అది కామన్ నేచర్ వల్ల వాళ్ళకి అలా అవుతూ ఉంటుంది. అవును, మీకు కూడా అంతేనా? నాకు కూడా అంతే. ఓకే, ఎన్ని రోజుల్లో ఊడిపోతుంది అలా? నాకు ఫస్ట్ డే వస్తుంది, అంటే పున్నమికి ముందు ఒక 1 to 2 days ముందు వస్తుంది. అంటే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. నాకు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి పున్నమి రోజు ఎక్కువ అవుతుంది. అంటే పున్నమి రోజు ఊడ్చిపోతూనే ఉంటుంది. ఊడ్చిపోయిన తర్వాత ఒక 1 to 2 days తర్వాత కూడా కొన్ని పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను కూడా పెయిన్ తట్టుకోలేను. ఇంకొకరు ఏమని కామెంట్ చేస్తున్నా అంటే పాము తీసుకొచ్చి మెల్ల వేయండి, పెళ్లి చేయండి అంటున్నాను. మీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోండి. ఇంకొకటి పాము మెల్ల తీసుకొచ్చి వేయమంటున్నారు కదా, మీరే స్వయంగా పట్టుకొని వచ్చి వేయండి. నేను పాముకేం భయపడను, నా వాళ్ళకి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు కూడా మీరు పామే అని మీరు నమ్ముతున్నారా? నేను ఇప్పుడు ఏం నమ్మట్లేదు. అంటే కనుక గత జన్మలో నేను పాముని, ఇంకొక జన్మలో రాణి కూతుని, కానీ వాళ్ళకు నాకు కనెక్షన్ అనేది ఉంది. నేనే ఇప్పుడే పాముగా ఏం మారలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు ప్రతిరోజు నిద్రపోయిన తర్వాత పాముగా మారి అది సోల్ అనేది అలా వెళ్ళిపోతుంది. ఓకే, పాము రూపంలో మీరు నాగలోకానికి వెళ్తున్నారు అంటూ మీరే చెప్పారు కదా? నేనే చెప్పాను, ఎందుకంటే నేను చూసాను కాబట్టి నేనే చెప్పాను. ఓకే, ఏంటి మీతో పాటు కొన్ని పాములు అనునిత్యం మిమ్మల్ని కాపలా కాస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాయి అంటారు, మీరే చెప్పారు కొన్ని ఇంటర్వ్యూలో. ఎందుకంటే కనుక నాకు ఒక ఏమంటారంటే ఒక మంచగాడి వల్ల నాకు థ్రెడ్ ఉంది. అది ఇప్పుడు కాదు, అది 2 జన్మల నుంచి స్టార్ట్ లోనే ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి కూడా తను ఇంకా ఉన్నాడు. ఓకే, అంటే ఆ 2 జన్మల నుంచి కూడా ఆ మంత్రగాడి వల్ల మీకు థ్రెట్ ఉంది, ఈ జన్మలో కూడా మీకు థ్రెట్ ఉందని భావించే మీ తల్లిదండ్రులు మీకు పాముల్ని కాపలా పెట్టారా? అలాగే కాదు, కొన్ని శక్తుల నుంచి నన్ను రక్షించుకోవడానికి. ఇప్పుడు నాగలోకంలో ఎవరికైనా రాణి కూతురికి కంపల్సరీ కాపలా అనేది ఎక్కడైనా ఉంటుంది. మీకేమైనా శక్తులు ఉన్నాయా? నాకైతే ఇప్పుడు ఏం పవర్స్ లేవు. ఓకే, అంటే మీరు అసలు ఎదుటివారు మంచివారా లేదా చెడ్డవారా అనేది మీరు తెలుసుకోగలరని ఆ గ్రహించుకునేటువంటి శక్తి మీకుంది అంటూ అమ్మ చెప్పారు కదా. ఏంటి నిజంగా ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు లేదా చెడ్డవాళ్ళు అనేది మీకు ఈజీగా తెలిసిపోద్దా? వాళ్ళ మైండ్ అంటే కనుక వాళ్ళు మాట్లాడే తీరు బట్టి మనకు అనుకోవచ్చు. ఓకే, అంటే వాళ్ళ మాట తీరు లేకపోతే వాళ్ళ హావభావాలు వీటి ద్వారా వారు మంచో చెడ్డో తెలుసుకోగలరు, కానీ మీకంటూ శక్తి అయితే ఏం లేదంటారు? లేదు, నేను అక్కడికి వెళ్ళి నేను సర్పరూపంలో వెళ్ళినప్పుడు చూడగలను, లేకపోతే మా మదర్ వచ్చి నాకు వీళ్ళు ఇది అని చెప్తారు, అంతవరకే. వాళ్ళతో జాగ్రత్తగా దూరం పెట్టాలి అని చెప్తారు. ఓకే, భవిత ఇప్పుడు మీ ఎదురుగా నేనున్నాను, నేను ఇంతసేపటి నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని అడగని క్వశ్చన్లు కూడా మిమ్మల్ని అడిగినట్లున్నాను, మీకు కూడా కోపం వచ్చింది. నేను ఇప్పుడు అలా చెప్పాను. ఓకే, ఇంతకీ
మీ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణ అనే నేను మంచివాడినా లేదా చెడ్డవాడినా? ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను నిద్రలో వెళ్ళినప్పుడు మాత్రమే మీ గురించి నేను తెలుసుకోగలను. ఓకే ఇప్పుడు ఏమి నేను తెలుసుకోలేను కూడా. ఓకే, నిద్రలో వెళ్ళినప్పుడు మాత్రం నేను మంచివాడినో లేదా చెడ్డవాడినా అనేది అది నేను మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రమే అది కూడా. ఓకే, మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోగలరు. ఉమ్. ఓకే, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదా, అవును. అంటే పాములు. ఒక నిమిషం, ఏమనుకోవద్దండి, వర్మ బ్రదర్స్ అలా మాత్రం అనద్దు. అయ్యో అర్థం కాదు. అది మనం అంటే అంటే ఇంకా మా డాన్స్ తమ్ముళ్ళగా అనేది మేము అన్న- ఓకే రైట్, అంటే వీక్షకులకు అర్థం కావడం కోసం నేను అటువంటి ప్రశ్న అడిగాను. కొంతమంది మూర్ఖులు. అయ్యా వీక్షకులకి అర్థం కావడం కోసమే నేను ఆ ప్రశ్న అడిగాను. అంటే అమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ మా ఇంట్లో 3 జీవాలు ఉన్నాయి, అంటే కుక్కలు ఉన్నాయి, వాటిని మేము సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాము అని చెప్పారు కదా. మీ పక్కన గనక పాములు తిరుగుతూ ఉంటే మరి ఆ కుక్కలు భయపడవా? అవి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు భయపడదు. తర్వాత ఏమో నడవడం కానీ అంత నార్మల్ గానే ఉంటుంది వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక అంటే ఇంకా మనకి కనిపించినట్టు కూడా వాళ్ళకి అంటే ఇంకా మూగుజీవి, ప్రతి ఒక్క మూగుజీవికి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కాపలా కాస్తూ మీ చుట్టుపక్కల పాములు ఎప్పుడూ ఉంటాయి అని చెప్తున్నారు, అవును, ఇక్కడ కూడా ఉన్నాయా? బయట ఉన్నాయి, స్టూడియో బయట. ఓకే, మాత్రమే వచ్చింది. ఒకటే సర్పం వచ్చింది కాపలా కోసం. ఓకే, అంటే ఎవరైనా మీకు హాని చేయాలని చూస్తే అది వారికి హాని చేసే పరిస్థితి ఉంటుందా? అది వేరే పవర్స్ కి మాత్రమే. ఓకే, అంటే అది ఆ పాము మీకు మాత్రమే కనపడుతుందా లేకపోతే అందరికి నాకు కనపడుతుంది? మాత్రమే కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు. ఓకే, మీకు కుబుసం వస్తుంది కదా, అది పోయేటప్పుడు రక్తస్రావం అవడం లేకపోతే శరీరం నొప్పులుగా ఉండడం ఇటువంటి శరీరం అనేది పెయిన్ ఉంటుంది, ఏ పాముకైనా సరే పెయిన్ అనేది కంపల్సరీ. వాటి నొప్పి వాటికి మాత్రమే తెలుస్తుంది. ఇలా లేరు పెట్టేటప్పుడు నొప్పి కానీ మంట కానీ దురద కానీ కంపల్సరీ పట్టుకుంటాయి. ఓకే, ఇప్పుడు నా స్కిన్ రియల్ గా చూడండి, క్లియర్ గా ఉంది మొత్తం. యా అదే చూస్తున్నా, అంటే మీతో మాట్లాడుతున్నా, మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ పున్నమి రోజు మాత్రం నా శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే మీ స్కిన్ బాగానే ఉంది, మరి అంటే డ్రై స్కిన్ లాగా కూడా అనిపించటం లేదు. లేదు. అప్పుడు అసలు ఎలా మార్పులు వస్తాయి మీ శరీరంలో? అది పౌర్ణమి రోజు మాత్రమే నేను అందుకే చెప్తున్నాను. మీరు Okay. ఒక ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయకండి. ఇదంతా నాది క్లియర్ గా ఉంది, నా స్కిన్ మొత్తం. ఆ రోజు మాత్రమే అవుతుంది. ఆ రోజు కూడా వీడియోస్ కూడా మీకు చూపించాం కదా, మీకు చూపించాము, అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు. ఓకే, అది కుబుసమే అని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు? పౌర్ణమి రోజు ఎవరికి ఊసిపోతుంది? ఓకే పాములకి మాత్రం ఊసిపోతుంది, ఇంకెవరికి ఊసిపోదు కదా. ఓకే, ఒకవేళ ఏమన్నా అంటే కనుక నా బాడీలో ఏమన్నా లోపం అంటే కనుక ఏమన్నా స్కిన్ డిసీజ్ అంటే అది కూడా కాదు. ఒకవేళ అది ఉంటే కనుక ఖచ్చితంగా టెస్ట్ లో రావాలి కదా, మరి ఎందుకు లేదు? ఇది కూడా పాయింటే కదా. అవును, మరి ఇవన్నీ లేనప్పుడు అది కాకుండా ఇంకేమవుతుంది మీరు చెప్పండి మరి నాకు, అదేంటో మరి చెప్పలేరు కదా. అంటే అసలు మీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయని మీకు గ్రహించగలిగారా? ఒకవేళ గ్రహిస్తే అది నిజంగా కుబుసమే అని మీకు ఎలా తెలిసింది అనేది నా పాయింట్, అంతకుమించి ఏం లేదు. ఒకటి పౌర్ణమి రోజు చూసుకోవడం, చంద్రకాంతికి నాకు అలా అవ్వడం, ఇవన్నీ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. నేనంటే కనుక ఏదో సాధువుల దగ్గరికి ఇలాంటి వాళ్ళని కూడా నేను నమ్మను. ఎందుకంటే కనుక చాలా మంది ఫేక్ ఉన్నారు, రియల్ పర్సన్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఫేక్ పర్సన్స్ వల్ల రియల్ పర్సన్స్ కి పోతుంది, ఉన్న పేరు పోతుంది అంతే. ఓకే, మీరు చూసారా తన శరీరం మీద కుబుసం రావడం? ప్రతి ఒక్కరు చూడొచ్చు పౌర్ణమి రోజు. ఓకే, మేం కెమెరా తీసుకొని వచ్చి పౌర్ణమి రోజు మీకు నిజంగా కుబుసం వస్తుందో లేదో టెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీడియోస్ కూడా ఉంటాయి నా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. నేనేం అబద్ధం చెప్పడానికి కూడా నేను చెప్పను. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రకం చేంజ్ మారింది. ఆ కుబుసాన్ని టెస్ట్ చేయించారా ల్యాబ్ లో? ల్యాబ్ పంపించాను. ఓకే, ఏం చెప్పారు డాక్టర్లు? ఇంకా రాలేదు, 45 days టైం పడుతుంది. ఇదిగోండి ఈ టెస్టులు 19 టెస్టులు, ఈ 19 టెస్టులు సార్ ఇక్కడ వరకు అవి నార్మల్ అన్ని గా నార్మల్. ప్రతి నా ఒక్కరికి దగ్గర చేసేది. రిపోర్ట్స్ కూడా ఉండే, మీకు పంపిమంటే పంపిస్తా. అవి కూడా మీరు Sure, ఎట్లా sure. స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఏం తీసుకుంటారా? లేదు నేను వేస్తాను, నేను చెప్పా కదా లైవ్ లో చెప్తున్నా, నేను 100% మీ రిపోర్ట్స్ వేస్తాను, మీరు మాట్లాడే ప్రతి మాటలు ఖచ్చితంగా ప్లే అవుతాయి. ఈ రెండు వచ్చేసి స్కిన్ ఊడిపోయేది పౌర్ణమి రోజు, స్కిన్ అంటే నా బ్లడ్ వచ్చేసి నా బ్లడ్ మొత్తం అంటే లేరు తీసుకునింది, నేను తీసేసి ఒక బాక్స్ లో ల్యాబ్ టెస్ట్ పంపించాం. మరి 2018 నుంచి తనకి కుబుసం రిలీజ్ అవుతుంది అని మీరు గ్రహించినప్పుడు ఇన్ని సంవత్సరాలు టెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? అంటే మేము ఫస్ట్ ఏమన్నా స్కిన్ ప్రాబ్లమా అని మమ్మీ వాళ్ళు అనుకున్నారు. నేను కూడా వెళ్ళాను డాక్టర్స్ దగ్గరికి. మమ్మీ ఏమీ ఇంట్లోనే ఉండదు,
మా Okay. వాళ్ళకి కూడా వర్క్స్ ఉంటాయి కదా, పేరెంట్స్ కన్నా తర్వాత వాళ్ళు వర్క్స్ కి వెళ్తారు. నా దగ్గర ఉండేది అమ్మమ్మ తాతయ్య. నేను మీరు అంటున్నట్టు ఏ సీరియల్స్, నాగనే సీరియల్స్ నేను చూడను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాగపంచమి సీరియల్ ఎఫెక్ట్, ఇది ఎఫెక్ట్, ఏదో ఒక వీడియో వచ్చిందంట అమ్మాయి పాములా మారేదని చెప్పేసి, అది ఫేక్ అని తేలింది, ఇది కూడా ఫేక్ అని అంటున్నారు. ఒకవేళ ఫేక్ అవుతే కనుక ఇవన్నీ ఉండవు. అంటే మిమ్మల్ని కమెంట్స్ చేస్తున్నారా? నాగపంచమి సీరియల్ చూసి ఆ ఎపిసోడ్స్ లో ఏదైతే జరిగిందో మీరు కూడా అదే చెప్తున్నారు అనే కమెంట్స్ వస్తున్నాయా మీకు? నాగని సీరియల్ అంట. ఆర్జీవి గారిని మాట్లాడమంటే తను మాట్లాడితే ఈమె లవ్ లో పడుతుంది. అంత సీన్ లేదు, నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎవరి లవ్ లో పడను. నాకు ఆర్జీవి గారిని పెట్టిన బాయ్ ఫ్రెండ్ కూడా నాకు లేదు. కావాలంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, క్రష్ లేదు, ఎవ్వరు లేరు. ఓకే, మరి ఆర్జీవి గారిని తీసుకొని రమ్మనండి. ఇంకొకరు ఏం పెట్టంటే రాజమౌళి. ఒకసారి ఆ కమెంట్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సుహాసిని గారిని అలాగే భవిత గారిని ఉద్దేశించి అసలు వాళ్ళ మెంటల్ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉంది, వారు దేనికోసం అసలు ఇటువంటి వీడియోలు చేస్తున్నారు అనేది ఉద్దేశించి కొంతమంది చిల్లర కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఆ కమెంట్స్ ఏంటనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇవ్వండి, మీకు ఇస్తాం, మీరే చదవండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కమెంట్స్ ప్రకారమే నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను. మీరు అంటే నేను కమెంట్ పెట్టినోడిని కాదు, వాళ్ళ తరపున నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకరు కమెంట్ పెడుతూ భవితని అలాగే సుహాసిని గారిని మా హాస్పిటల్కి రండి, మేము ఇక్కడ మెంటల్ కేసులకి ట్రీట్మెంట్ చేస్తాము, మీకు కూడా ట్రీట్మెంట్ చేస్తాము అంటూ ఆయన కమెంట్ పెట్టారు. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కనుక డాక్టర్స్ ఏం పిచ్చోడు కాదు. ముఖ్యంగా చెప్తున్నాను, కర్నూలు హాస్పిటల్లో అంటే కనుక హెడ్ అనేవాడు ఎప్పుడు అప్పదని చెప్పరు కదా, అతను సీనియరే కదా, మీ అందరికన్నా అతను సీనియరే కదా. అలాంటప్పుడు అతనే నాకు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా క్లియర్ నాకు రిపోర్ట్ ఇస్తారు? అయితే మీరు రండి, అంటే మీ మానసిక పరిస్థితి బాగుంది అని డాక్టరే ఒప్పుకున్నారు. డాక్టర్ ఒప్పుకున్నారు. అలాంటప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను సైకాలజికల్ ప్రాబ్లమ్, నేను ఏదో యాక్ట్ చేస్తుంటే అతను ఫేస్ టు ఫేస్ చెప్తారు. ఏ డాక్టర్స్ అని కంపల్సరీ చెప్తారు. అంటే మీ మదరే చెప్పారు కదా, ఒక డాక్టర్ ఆవిడ కావాలని డ్రామాలు ఆడుతుంది, ఆమె రిపోర్ట్స్ చూడుకోకుండా నా గురించి ఏం తెలుసుకోకుండా ఆమె కూడా అంటే ఏం లేదు కదా, తను చదువుకోవడానికి డ్రామాలు ఆడుతుంది అంతే. ఆమె మిగతా కానీ భవిత నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం, కాకపోతే చదువుతుంటే నాకు ఆ పుస్తకంలో మా తల్లిదండ్రులు కనపడుతున్నారు, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్తున్నారు. అదే నా ప్లేస్ లో మీరు బుక్స్ పట్టుకొని మీకు గత జన్మ సంబంధించి వస్తే మీరు చదువుకోగలరా? చదవలేరు కదా. ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటే కనుక మనకి ఎప్పుడైనా సరే మనము జస్ట్ మనం ఎవరికైనా మన ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఎవరికైనా చిన్న గాయమైందంటేనే ఏడుస్తారు. అలాంటివి నేను 2 జన్మల నుంచి నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా. ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కదా, ఇంకోకుండా ఏమి ఉండదు. ఓకే, నేను అది చెప్తున్నాను. మా హాస్పిటల్కి రండి, మీ మెంటల్ డిజార్డర్ కి మేము ట్రీట్మెంట్ చేస్తామంటూ కూడా ఇంకొకరు కమెంట్ చేశారు. చెప్తానండి, ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టిన వాళ్ళు నేను ఏ ఛానల్ కి అయితే వాళ్ళు పెట్టినరో మెసేజ్, నెంబర్ తీసుకోవచ్చు కదా, నెంబర్ తీసుకొని ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. ఆ ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు, కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎవరైనా ఒకరు అడిగితే గనుక నెంబర్ ఇవ్వరా? ఏ ఛానల్ అయినా ఇస్తారా లేరా? అవును, అంటే వాళ్ళు కూడా తెలుసుకోకుండా అయితే ఏమి ఇవ్వరు, తెలుసుకునే తర్వాతనే వాళ్ళు ఇస్తారు. డాక్టరా ఏ పర్సన్ అనేది. ఒకరు మీరు చెప్పే దాని ప్రకారంగా మీకు కళ్ళ ముందు ఏవైతే దృశ్యాలు కనపడుతూ ఉన్నాయో, భూగర్భంలో గుడి ఉందని, ఆ గుడిలో కొన్ని అంటే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, వాటిని వెలికి తీయడం, వాటికి పూజలు చేయడమే మీ కార్యం అని చెప్పి మీరు చెప్పిన నేపథ్యంలోనే పురావస్తు పరిశోధనా శాఖ వారికి తెలియజేస్తే వారు భూగర్భంలో ఏమి ఉన్నాయో ప్రస్తుత టెక్నాలజీ ప్రకారంగా చూసి అసలు మీరు చెప్తున్న గుడి ఉందో లేదో వాళ్ళు క్లియర్ గా చెప్తారు కదా, మీరు ఎందుకు పురావస్తు శాఖ వారిని సంప్రదించలేదు అంటూ ఒకరు కమెంట్ చేశారు. మీరేమంటారు? తెలియదు కదా సార్, ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలో మాకు తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళైనా మాకు అప్రోచ్ అవుతారు కదా. ఇప్పుడు ఏ ఛానల్ చూసినా కూడా ఉందన్నప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎందుకు పోము, మేము వెళ్తాం. ఇప్పుడు మా దగ్గరికి వాళ్ళని తీసుకుపోయేంత లేదు మాకు, వాళ్ళు తీసుకొని పోవడానికి మేము రెడీగా ఉంటాం. ఆ గుడి అంటున్నాం కదా, గుడి చూపిస్తాం కూడా, వాళ్ళు చెక్ చేసుకోండి వచ్చి. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తున్నాను, కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా మాకు వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. ఇంకో కమెంట్ చూద్దాం. ఆర్జీవి గారితో ఒకసారి భవితను మాట్లాడించండి, భవితకున్న మెంటల్ ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోద్ది అంటూ ఒకరు కమెంట్ చేశారు. ప్రాబ్లం కాదు సార్, అతనితో మాట్లాడితే లవ్ లో పడుతుంది.
ఆ కామెంట్ చూడండి. లెవెల్ అయిపోద్ది అంటే సెట్ అయిపోద్ది అని చెప్పారనమాట. మీరు ఎంతమందిని తీసుకొని వచ్చినా అతనే కాదు, ఎంతమందిని తీసుకొని వచ్చినా డాక్టర్స్ లాయర్స్ లేకపోతే ఎవరైనా సరే మీరు బాబాని తీసుకొని వచ్చినా ఒకటే చెప్తా, నాకు అనిపించేది నిజం. ఇంకొకటి వచ్చేసి నాకు ఏం సెట్ అవ్వదు, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. మీకు వచ్చినట్టు కూడా నాకు ఫీవర్స్ కూడా రావు. ఓకే, ఇప్పుడే చెప్తున్నాను, మీకు వచ్చిన నాకు ఫీవర్స్ కూడా రావు. నాకు ఎలాంటి అంటే ఇంకా నార్మల్గా నేచర్ చేంజ్ అయినప్పుడు జస్ట్ కోల్డ్ అనేది తప్ప నాకు ఫీవర్ కూడా రాదు. ఓకే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అయితే మీ దగ్గర నా దగ్గర లేవు. తనకు ఓన్లీ పౌర్ణమి రోజు ఊడిపోయేటప్పుడు మాత్రమే నాకు పెయిన్ ఉంటుంది అంతవరకే, కానీ నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మాత్రం ఉండదు. ఇంకొకరు కమెంట్ చేస్తూ కేఏ పాల్ దగ్గరికి తీసుకువెళ్ళండి, అతను ప్రార్థన చేస్తాడు, సెట్ అయిపోద్ది అంటూ ఇంకొకరు కమెంట్ చేశారు. ప్రార్థన అంటున్నారు కదా, ఇప్పుడు ప్రార్థన ఇలాంటి వాళ్ళ వల్లే నిజాయితీ పాస్టర్లు ఫాదర్లు వాళ్ళ నేమ్ అనేది పోతుంది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అంతే తప్ప. మీరు ఎన్ని చేసినా సరే నా కార్యం నేను నెరవేర్చేంత వరకు నాకు సైతాన్ పట్టిందని కూడా అన్నారు. మరి సైతాన్ పట్టిందంటే కనుక ఎవరు టెంపుల్ లకి వెళ్ళలేరు. ముఖ్యంగా ఒకవేళ ఒక గోస్ట్ ఉంటే కనుక వాళ్ళ మెంటల్ అనేది వేరేలా ఉంటది. ఇవన్నీ గుడికి చూపించడము, ఒకవేళ నేను అప్పని చెప్తాను అక్కడ గుడి ఉండవలసిన అవసరం లేదు, అను యాక్సిస్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. భవిత, మీరు టెంపుల్కి వెళ్తారా? వెళ్తాను. దేవుణ్ణి నమ్ముతారా? నేను దేవుని నమ్ముతానని చెప్తున్నాను కదా, బాబాలను నమ్మను. ఓకే, దేవుళ్ళు నమ్ముతారు. నేను దేవుళ్ళని నమ్ముతాను. ఎందుకు? మీ తల్లిదండ్రులే దేవతలు కదా, దేవతలు దేవుళ్ళు కదా. ఎంత దేవతలకైనా సరే మాకు వచ్చేసి శివుడు అంటే మాకు చాలా ఇష్టం. కాబట్టి మేము శివుని ఎక్కువ ప్రార్థిస్తాం. ఏ నాగైనా సరే ఖచ్చితంగా శివుని ప్రార్థిస్తుంది, అది కామన్. ఎందుకంటే కనుక మా వాళ్ళే ఆయనకు ఆభరణం కూడా, అదైతే నిజం కదా. శాస్త్రం ఏమి అప్పని చెప్పట్లేదు కదా, శాస్త్రంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇదంతా టెక్నాలజీ అంతా కనిపెట్టే దేని వల్ల కనిపెడుతున్నారు? శాస్త్రం ద్వారా కదా. భవిత, మీకేమో ప్రతి పౌర్ణమికి కుబుసం వస్తుంది అంటే ఆ పాము సంబంధించినటువంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కదా. అంటే మీరు పక్కవారిని ఎవరినైనా గిచ్చినా లేకపోతే కొరికినా విషం అనేది వాళ్ళకి ఎక్కిన సందర్భం ఏదైనా ఉందా? నేను నా ఒంట్లో అంటే అమ్మ వచ్చి గతంలో ఏం చెప్పారంటే, మీకు మీ మెంటల్ డిజార్డర్ ఉంది మీకు అని, లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరన్నా అంటే మీకు కోపం వస్తుందని, మీరు వారిని కొరికేవారు లేకపోతే రక్కేవారు అంటూ గతంలో అమ్మ చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఎవరినన్నా అసలు కొరికారా? వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే వాళ్ళకి ఏం కాలేదు, అప్పుడు నాలో ఎలాంటి విషయం లేదు, అప్పుడు నాకు ఇలాంటి చేంజెస్ కూడా నాకు లేవు. ఏంటంటే కనుక నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, నాకు 3 times 4 times నా వల్ల జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నా నీళ్ళు అనేది వాళ్ళకి గుచ్చుకున్నప్పుడు దెబ్బ ఇక్కడ కూడా మా మమ్మీకి ఉంది, ఇంకా అది అక్కడ ఉంది. 10 days వరకు పెయిన్ అనేది కంట్రోల్ కాలేదు, అంతేగాని ఎలాంటి విష ప్రభావం లేదు. ఓకే, మీ శరీరంలో అయితే ఎటువంటి విషం తాలూకా ఇప్పుడైతే ఆనవాళ్ళు లేవు. ఓకే, ఇప్పుడు అదే సార్, ఇప్పుడు టెస్టులు కూడా చేయించింది కూడా. ఇక్కడ 10 days నుంచి మా మమ్మీకి పెయిన్ ఉంది, తినకే కాదు అంటే కనుక మా అక్క కానీ మా సిస్టర్ కి కానీ ఇంకా కొంత మెంబర్స్ కి నా గోరు తాకుతే కనుక నా నీళ్ళు అనేది గీసుకోపోతే కనుక అక్కడికి వాళ్ళకి పెయిన్ ఉంటుంది. అంటే ఉంచుకోదు తను, ఉంచుకోను, ఎందుకంటే నా దాంట్లో వల్ల వాళ్ళకి పెయిన్ కలుగుతుందని చెప్పేసి నేను ఎప్పటికీ నెయిల్స్ క్లీన్ చేసుకుంటాను. మరి మీ సిస్టర్స్ మీ దగ్గర పడుకోవడానికి భయపడతారా? నేను నార్మల్ గా ఉంటాను, ఓకే, నార్మల్ గా ఫ్రెండ్లీగా ఉంటాను, ఓకే. అంతేగాని మా మదర్ ఇది మా ఫాదర్ ఇది అని నేను ఎవరికి చెప్పుకోలేదు కూడా ఇంతవరకు. మాకు ఓన్లీ మమ్మీస్ కూడా నేను చెప్పుకోలేదు, ఎవరికి తెలియదంటే. అసలు బయటికి వెళ్ళడం లేకపోతే ఫ్రెండ్స్ తో కలవడం ఇటువంటివి ఉంటాయా మీ జీవితంలో? ఫ్రెండ్స్ తో ఉంటాను, అంటే నాకు ఉండేది ఎక్కువ ఫ్రెండ్స్ లేరు నిజంగా చెప్పాలంటే. ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు, అంతవరకే. నేను కాల్స్ మాట్లాడతాను, ఒకవేళ వచ్చినప్పుడు కనుక నేను వెళ్తాను, మీట్ అవుతాను, అది కూడా అమ్మకి చెప్పాను. ఇప్పటి వరకు బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే మీ స్నేహితుల ఇళ్లలో రాత్రిపూట ఆ సమయం కేటాయించడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా? అంటే మీరు రాత్రిపూట పడుకున్న తర్వాత మీ శరీరంలో మార్పులు వస్తాయి, మీ ఆలోచనలో మార్పులు వస్తాయి, మీరు నాగలోకం వెళ్తారు అంటూ మీరే చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ ఇండ్లు దాటి అసలు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయరా ఎప్పుడు? నేను నార్మల్గా మార్నింగ్ వెళ్తాను, అట్లా ఈవినింగ్ పార్క్ వెళ్తాను, లేకపోతే ఆడుకుంటాను. అందరిలాగా నా లైఫ్ కూడా నార్మల్గానే ఉంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎవరింటికి, నేను ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంటికి ఒక్కరింటికి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకని? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఓకే, వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం కానీ నేను ఒంటరిగా ఎప్పుడు పోలేదు. ఓకే, ఏంటి అంటే మీ బంధువులు ఎవరన్నా మిమ్మల్ని చిన్న చూపు చూడడం కానీ లేకపోతే మీ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు అనుకోవడం? కొంతమంది అంటుంటారు కదా సార్, పల్లెటూరులో ఎలా ఉంటుంది పిచ్చిది మెంటల్ది ఇట్లా మాట్లాడినప్పుడు చీఫ్ డాక్టర్ ఒకటే చెప్పారు, పాపను కొంతమంది ఇలా ఉంది కాబట్టి వాళ్ళు అనే మాటలు కూడా పాప మైండ్లో ఉన్నా కూడా తొందరగా
ప్రాబ్లంగా ఎక్కువవుతుంది, తగ్గే సూచన మనకు తనలో ఏది లేదు. నన్ను ఇలా అన్నానని తను బాధపడడం కానీ కోప్పడడం కానీ జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు చేంజ్ అవ్వండి అంటే నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసిన. వచ్చి నేను పాపను హాస్పిటల్ చూపించుకోవడము, ఆ ట్రీట్మెంట్ వాడే కొద్దీ, ఆ మెడిసిన్ వాడే కొద్దీ నా బాడీ ఆకలి ఎక్కువవుతుంది కానీ బాడీ పెరుగుతుంది. కానీ 70 కేజీలు ఉండింది. ఇప్పుడు నేను 65 కేజీస్ ఉన్నా అంతే. ఓకే, నేను వెయిట్ లాస్ ఆకలి ఎక్కువ అన్నారు. ఎన్నిసార్లు తింటారు రోజుకి? అంటే ఇప్పుడు లేదండి, చిన్నప్పుడు మెడిసిన్ వల్ల ఎవరికైనా ఆకలి అనేది కంపల్సరీ ఉంటుంది. గంటకు అరగంటకు ఒకసారి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. నీలో అసలు ఎటువంటి లోపం లేదని నీకు తెలుసు? నాకు తెలుసు. అవునా? అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా, డాక్టర్ మీకు ఏదైనా మెడిసిన్ రాసి ఇచ్చినా మీరు మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు? మరి మీలో లోపం లేదు కదా? నాకు తెలుసు. ఇక్కడ మా మమ్మీ హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను తీసుకున్నా. అది నాకు పడదని తెలుసుకుని నేను తీసుకునేది మా అమ్మ కోసం. నేను మమ్మీకి చెప్పిన నాకు ఏం ప్రాబ్లం లేదు మమ్మీ, నేను ముందుగా చెప్తా మమ్మీకి రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది తప్ప నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మమ్మీకి చెప్పారు. కానీ తల్లి అనే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే ఏమన్నా మెడిసిన్ వాడితే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది చూసారా. సుహాసిని గారు, భవిత మానసిక పరిస్థితి బాగాలేదని మీరు నమ్ముతున్నారా? అందుకే ఆవిడ చేత మెడిసిన్ వాడిస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్లో మానసిక పరిస్థితి అందరికీ అప్పుడు 2014లో అమ్మవారు పోసిన వాళ్ళకి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది కర్నూలు హాస్పిటల్లోనే చిన్నపిల్లలకి అదే ఏజ్ వాళ్ళకే 10 లోపు 11 లోపు ఉండే పిల్లలకి అందరికీ అమ్మవారు ఎక్కువ పోయడము ఆ సమయంలో అందరికీ జరిగింది. జరిగినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు, అందరికీ నయమైంది, వెళ్ళిపోయారు. కానీ మా పాప ఒక మాటకు ఇంచి తగ్గట్లేదు. తను ఎలా మాట్లాడుతుందో, తన హెల్తీ ఎలా ఉంటుందో తను అలాగే ఉంటుంది, మొదట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే అమ్మవారు పోసిన సమయంలో మీరు మెడిసిన్ వాడారంటే ఓకే, నేను అడుగుతుంది అది కాదు. ఇప్పుడు అసలు తన గత జన్మ రహస్యాల గురించి మీకు చెప్పడం, అలాగే తాను పాముని అని నాగరాజు నాగదేవత గురించి మీకు చెప్తున్నటువంటి నేపథ్యంలో తన మానసిక పరిస్థితి బాగాలేదని మీరు అనుకున్నారా? అందుకే ఆవిడ చేత మీరు మెడిసిన్ వాడించారా? మానసిక పరిస్థితి బాగాలేదని నేను వాడట్లేదు. తనకు బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడ్ఏక్ కానీ ఇట్లా వచ్చేది. తనకి ఎందుకు వచ్చేదంటే తనకు కనపడే విజువల్స్ వల్ల తనకు వచ్చేది. బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే కనుక నేను ఈ గుడి జోలికి నేను రాను, నాకు అవసరం లేదు, నీతో నాకు సంబంధం లేదు. గొడవ పడ్డప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ 2 సంవత్సరాల వరకు వాళ్ళ చుట్టుకున్నప్పుడు క్లాట్స్ అనేవి కూడా నాకు ఏర్పడ్డాయి. నన్ను శిక్షించారు. ఎంత దేవుడికైనా సరే మనం వద్దు అలా జరిగినప్పుడు ఎవరికైనా శిక్ష కంపల్సరీ ఉంటుంది. దేవతలకైనా సరే శిక్ష అనేది వేస్తారు. ఎవరు వేశారు? మా అమ్మాయి నాకు వేసింది. అదేంటి అమ్మ మీకు శిక్ష వేయడం ఏంటి? అది ఎందుకు వేసింది అంటే ఈ గుడి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ గుడి కూడా సాధారణంగా ఉండాలి, నార్మల్ గల్లాగా ఉండాలి అంతవరకు. నేను చదువుకోవాలి, నేను మోడలింగ్ చేసుకోవాలి, నాకంటూ ఒకటి గోల్ ఉంది. ఆ గోల్ నేను రీచ్ అవ్వాలని చెప్పేసి నేను ఫైట్ చేశాను. ఫైట్ చేస్తా సరే నేను ఓడిపోయాను, ఓకే బాగుంది అదంతా. ఇప్పుడు ఏంటంటే కనుక నేను పర్టికులర్గా నేను మనీ గురించి అస్సలు మాట్లాడాను. ఎందుకంటే నాకు 1 రూపీ కూడా నాకు వద్దు. నేను ఏమంటున్నానంటే కనుక ఆ టెంపుల్కి బయటకు వేసినప్పుడు ప్రతి ఒక్క అఘోరా అయినా సరే, ప్రతి అఘోరా అండ్ వచ్చేసి నార్మల్ పీపుల్ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి, ఆయనకి పూజలు అందాలి, పూర్వవైభవం తీసుకురావాలి. అంటే రాజుల కాలంలో ఎలా జరిగేదో అది తీసుకురావాలి ఇప్పుడు. అంటే అసలు ప్రతిరోజు నాగరాజు గారు నాగరాణి గారు మీకు కనపడి ఏం చెప్తున్నారు? వాళ్ళు అసలు మిమ్మల్ని ఏం చేయాలని మీకు ఈ జన్మ ఎత్తించారు అంటే ఏం చెప్తారు? దానికి గుడి గురించి మాత్రమే, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి నేను చెప్పకూడదు. అంటే చదువుకుంటూ కూడా గుడి పనులు చేయించచ్చు కదా? చదువుకుంటూ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు, ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీరు మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటే ఇటువంటి అన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మరి మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు? అది నాకు కూడా తెలియదని నేను అడిగాను. ఏమనంటే కనుక నన్ను ఎందుకు చదువుకొని అట్లా అంటే జస్ట్ మా అమ్మ ఒక సింపుల్ ఒక నవ్వు నవ్వుతుంది. నాకు అది ఎందుకో కూడా నాకు ఇంతవరకు తెలియదు. జస్ట్ ఒక నవ్వు నవ్వేసి కామ్గా ఎంత విలుచుగా వలగదు, ఇంకెంత విలుచుగా కనబడదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళినా సరే తను రెస్పాండ్ అవ్వదు నాకు ఆ విషయంలో. మా డాడీని అడిగినా సరే మా డాడీ ఇన్వాల్వ్ అవ్వడు. ఏ అమ్మ కూతురు ఏమన్నా పడని అన్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఎలా ఉంటారో ఒక ఫాదర్ మదర్ మేము కూడా అలాగే ఉంటాం, మీరు ఎలాగో మనుషులుగా మేము అక్కడ అలాగే ఉంటాం. కాకపోతే కనుక వాళ్ళకి బవర్స్ ఉంటాయి అంతే. ఓకే, అదొక్కటే చెప్పేది. సో అంటే మీ జీవితంలో ఏదన్నా జరగబోతుంటే మీ తల్లిదండ్రులు మీకు చెప్పి దాన్ని ఆపిన సందర్భం ఏదైనా ఉందా? కొన్ని నేను ముందుగానే చెప్తాను, దాని నుంచి వీళ్ళు
పడ్డారు కూడా ఏంటంటే కనుక చెప్పినప్పుడు అంటే ఫస్ట్ లో క్యాజువల్ గా చెప్తుందేమో అని చెప్పేసి లైక్ తీసుకున్నారు. అవన్నీ రియల్ గా కూడా జరిగాయి. రీసెంట్ గా ఏంటంటే కనుక మా గురువు గారు సంబంధించిన ఒక అబ్బాయి చనిపోయాడని చెప్పారు కదా. అంటే నేను 9 o'clock పడుకున్నాను. 12 o'clock కి నా ఆత్మ అనేది అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ బాడీ నేను చూసాను. అంటే బైక్ లో వెళ్ళేది. తను బైక్ లో వెళ్తే ఒక మాట అన్నాడు, నేను ఇక్కడ రాను అని ఒక మాట అన్నాడు. ఎవరు? అంటే ఆ వ్యక్తి, చనిపోయే వ్యక్తి. అతనికి మీకు సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. అతను నేను ఇంతవరకు చూడని కూడా చూడలేదు ఇంతవరకు. తను నైట్ టైం వెళ్ళిపోతుంది కదా సార్. వెళ్ళే సిచ్యువేషన్ లో నాకు అతను కనిపించాడు. నైట్ టైంలో ఆమె పడుకున్న తర్వాత ఆవిడ ఆలోచనలు పైకి వెళ్తాయి అని చెప్పారు, అది ఓకే. ఆవిడ శరీరంతో పాటుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? ఇంతవరకు లేదు. అర్థం కాలేదా నేను అడిగింది? వెళ్ళలేదు అట్లా. ఓకే, ఓన్లీ సోల్ మాత్రం బయటకు వెళ్ళింది. వెళ్ళలేదు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే. మరి ఎందుకు కట్టేశారు ఆవిడని? అంటే అప్పుడు మీ భయం మీద అంటారా? నా భయం నాది. అంటే నేను అప్పుడు వెళ్ళిపోతానని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళానంట చిన్నప్పుడు. మమ్మీ వాళ్ళు చెప్పింది. నన్ను కనపడడానికి చాలా ఫైట్ చేశారు. ఏంటంటే చాలా ఎప్పుడైనా సరే పిల్లలు దూరంగా ఉంటే కనుక తల్లికి పెయిన్ అనేది ఉంటది. అందరు వెతికేశారు. అప్పటి నుంచి నేను కట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. అది కూడా గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్తుంది, పగులే ఉరుకుతుంది రోడ్డు మీద. ఓకే భవిత, మీరు మనిషి రూపంలో ఉన్న సర్పం అని మీరు చెప్తున్నారు కదా, మీరు పెళ్లి చేసుకుంటారా మనిషి రూపంలో ఉన్నప్పుడు? అయ్యో మీకు ఒక నిజం చెప్తున్నాను, పెళ్లి అనే ఆలోచన కూడా నాకు లేదు. నిజంగా చెప్తున్నా. చిన్నప్పటి నుంచి నేను స్టడీ విషయంలో కానీ, నాకు కాలికి గాయం అయినప్పుడు కూడా నేను నడవలేని సిచ్యువేషన్ లో కూడా నేను స్కూల్కి వెళ్ళాను. అది మా అమ్మ కూడా చెప్పలేదు. అంటే ఇంకా గాయం అయింది కదా, స్కూల్కి వెళ్ళడం ఆపేస్తారేమో అని ఒక భయంతో మమ్మీకి నేను చెప్పలేదు. మరుసటి రోజు నేను మొత్తానికి పడిపోయా. ఇలా అంటే కనుక ఇంజురీ బాగా అయింది కాలికి, ఈ కాలికి, రైట్ కాలికి దెబ్బ కూడా ఇంకా అది ఉంది అని చెప్పేసి, అది మేము స్కూల్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి మాకు చిన్నట్టు ఉంటాయి కదా, అవి టెస్ట్లు అనేది అంటే కనుక ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాను. అప్పుడు మిస్టేక్ లో జారి కింద పడ్డా. ఇంతకీ అసలు పెళ్లి చేసుకుంటావా లేదా? అదే నాకు తెలియదు, ఎందుకంటే నాకు చేసుకోవాలని థాట్ కూడా లేదు. అంటే ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా మంచి అబ్బాయిని వెతుక్కొని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయితో వివాహం చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కూతురు జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్ చేసే వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు మీరేంటి, ఈ జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేదా? ఆ మెమరీ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే కనుక నాకు గత 2 జన్మల నుంచి ఎవరైతే నాకు అంటే కాబోయే భర్త మా సమేత కూడా నాకు తెలియదు. అంటే కనుక తనకు నాకు పెళ్లి అనేది మాత్రం నాకు తెలుసు. ఏంటంటే ఆ మనిషి ఇప్పుడు పుట్టి ఉన్నాడని కూడా నాకు తెలుసు. అతను తిరిగి ఇక్కడికి వస్తాడు, నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఓకే, అంటే గత 2 జన్మల్లో మీకు వివాహం అయింది. వివాహం అయిందో లేదో కూడా నాకు తెలియదు, గుర్తుకు రాలేదు. ఇప్పుడే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. మరి అతను ఎవరు? అతను నా కాబోయే భర్త అని చెప్తున్నాను కదా. ఓకే, మీ కాబోయే భర్త గురించి మీకు విజువల్ అయితే కనబడుతుంది. అంటే అతను మరి ఈ జన్మలో ఉన్నాడు? అతను ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తెలియదు. మీ ముందుకు వస్తాడా? వస్తాడు. ఓకే, అతన్నే పెళ్లి చేసుకుంటారా? తెలియదు. అంటే కనుక అది మేము ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటాం తర్వాత, చేసుకోవాలా వద్దా అనేది. ఓకే, ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు మీరు మనిషిని వివాహం చేసుకుంటారా లేదా పాముని వివాహం చేసుకుంటారా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న అడిగాను. సరే, ఈ క్వశ్చన్ అడిగారు కదా, తన మనిషో పాము నాకు తెలియదు. గత 2 జన్మల తన సర్పరూపంలోనే ఉన్నాడు. అంటే కనుక నేను ఎక్కడ పుడితే తను కూడా అక్కడే పుట్టాడు. ఓకే, నేను పుట్టిన ప్రతిసారి తను జన్మిస్తాడు. ఓకే, అంటే ఈ జన్మలో కూడా మీకోసమే అతను జన్మించాడు. భూమి మీదే ఉన్నాడు. భూమి మీద మనిషి రూపంలో ఉన్నాడా సర్ప రూపంలో ఉన్నాడా? ప్రెసెంట్ అయితే మనిషి రూపంలోనే ఉన్నాడు. ఓకే, మరి తనకి ఆ లక్షణాలు కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఏ రూపంతో ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఏంటంటే తనను గత జన్మ రూపంలో నేను చూసాను, కానీ అది కూడా నాకు మొహం క్లారిటీ ఉండదు. అతని మొహం మాత్రం నాకు క్లారిటీ ఉండదు. ఒక తల్లిగా మీరు చెప్పండి, తనకి 2 జన్మల క్రితం కాబోయే భర్తగా ఒక పాము కనపడినట్లుగా చెప్తూ ఉంది. తను ఈ జన్మలో కూడా తన కోసం తను చేసుకోబోయే వాడు భూమండలం మీద ఉన్నట్టుగా మానవ రూపంలో ఉన్నట్లుగా చెప్తూ ఉంది. ఎవరినైనా మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్ని వివాహం చేసుకుంటాను అంటే మీరేం చెప్తారు? తనకు ఎవరి వ్యక్తి అయితే తనకు తెలుస్తుందో ఆ వ్యక్తిని చూడగానే తనకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నిద్రలో కూడా 2-3 సార్లు ఏడవడం నేను చూశాను. అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది. ఒక వ్యక్తి వచ్చి ఇట నన్ను అప్పుడు జరిగిన విషయాలు చెప్పుకుంటూ వచ్చింది.
అట్లా ఉంది మమ్మీ, నాకు ఇట్లా అనిపించింది, ఆ వ్యక్తి దూరం అవుతున్నాడు నాకు, అందుకే నేను ఏడ్ చేశాను అని చెప్పింది. అతనే నాకు విజువల్స్ ఫేస్ సరిగా అనేది కనిపించలేదు, వస్తాడు కనిపించదు వెళ్ళిపోతాడు, అతను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏడుపు అనేది వచ్చేసింది అని. అంటే తన మైండ్ లోకి నాకు గుర్తు వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ ఏడుస్తాను, తను బాధపడిన ఇక్కడ బాధపడతాను. 2-3 సార్లు నిద్రలో కూడా మేము అంటే అతని ఫీలింగ్ నా ఫీలింగ్ మా ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఉంది. అంటే అతని రూపం మీకు కనపడుతున్నప్పుడు అతను ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి కదా, ఎందుకు తెలియలేదు? అది నేను ఏంటంటే కనుక అది ఆ జన్మలో ఉండేటి నేను అక్కడ వెళ్ళి మీట్ అవుతున్నాను తనని. అంటే కనుక సర్పరూపంలో వెళ్ళాను కదా, అక్కడ తను అక్కడ ఉంటాడు, ఒక చెట్టు ఉంటది అక్కడ, పర్టికులర్ గా చెప్తున్నాను, ఆ చెట్టు దగ్గర మేము కలుస్తాం. ఎందుకంటే కనుక మేము మాట్లాడుకునేది అక్కడ, మేము ఎక్కువ తిరగడం కానీ ఆడుకునడం కానీ చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాబట్టి అక్కడ మాత్రం మేము కలుస్తాము, ఏం చేస్తారు అక్కడ? మాట్లాడుకుంటాం. ఓకే, అంటే సర్పరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుస్తారు, మాట్లాడుకుంటారు. ఓకే, అంటే ఈ జీప్ అనేది వెళ్ళిపోయి అక్కడ ఉంటది కదా అప్పుడు. ఓకే, అతని రూపం అంటే మనిషి రూపంలో ఏదన్నా కనపడుతుందా మీకు? తను ఎప్పుడైనా కనిపించేది ఇప్పుడు ఒక చెట్టు దగ్గర తను అక్కడ ఉంటాడు అనమాట. అంటే సర్పరూపంలో మీకు కనపడతాడా లేదంటే మనిషి రూపంలో కనపడతాడా? మనిషి రూపంలోనే ఎక్కువ ఉంటాడు. మరి గ్రహించుకోగలరు కదా మీరు, అంటే ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించి అతను ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా. అతని రూపురేఖలను కనిపించట్లేదు ఇడా. ఓకే, మీరు రూపురేఖలు కనుక నాకు చెప్తానంటే నేను ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్ వేయించి మీకు హెల్ప్ చేసేవాడిని. నాకు రూపురేఖలు కూడా తన రూపం మటుకు గుర్తుకుంది, తన రూపం ఆ జన్మలో రూపం అనేది ఒకసారి రాత్రి సడన్ గా లేసి గీసాను. ఆ గీస్తే తనకు చేత కాదు కాబట్టి ఏదో కొన్ని గీసుకునేది. ఎవరైనా ఆట వేసేటోళ్ళు ఉంటే కనుక తన క్లారిటీగా నేను చెప్తాను, అలా వేసేవాళ్ళు నాకు కావాలంటుంది. ఓకే, అసలు తన రూపాన్ని యమరూపాన్ని, అతన్ని కాదు యమరూప అంటే అప్పుడు ఆ జన్మలోది గీసింది. ఆ బొమ్మ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అది పూర్తిగా తనకు చేత కాదు కాబట్టి తను గుర్తుకుండదని ఫేస్ కొంచెం గీసుకునేది. బవిత, నీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసులో వాళ్ళ గురించి మీరు ఏదైనా శపిస్తే వాళ్ళకి ఏదైనా అయిన సందర్భం ఉందా? నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషిని ఏదైనా అంటే కనుక నెక్స్ట్ మినిట్ వాళ్ళు జరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే నేను కోపం వచ్చినప్పుడు నాకు ఎక్కువ వాళ్ళ కోపం తెప్పేది ఎవరైనా సరే. నేను ఇప్పుడే చెప్తున్నా, ఆ కోపం వచ్చి నేను ఒకవేళ నేను ఇంకా ఓర్చుకోలేక అనేసానంటే మాత్రం పర్టికులర్గా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఎవరెవరికి జరిగాయి ఇప్పటివరకు అలా? అంటే ఇంకా కొంతమందికి జరిగాయి. ఓకే, ఏమనుకుంటారు మనసులోనా? ఇప్పుడు వీళ్ళని ఏమైనా హర్ట్ చేశారనుకోండి, ఇప్పుడు తినకు అంటే కనుక కొన్ని సిచ్యువేషన్లో నాకు కొన్ని అన్నాను, తనకి చేతికి గాయాలు అవ్వడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇవన్నీ జరిగాయి. బాబోయ్, నా గురించి ఏమనుకోలేదు కదా? నేనేం అనుకోలేదు. మీరేం నాకు కోపం తెప్పించే పని ఏం చేయలేదు కదా. ఓకే, అంటే నాకు నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అసలు మీరు చెప్పేది నిజమేనా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళకి నిజంగా అయిపోద్దా? అది మనసులో అనుకోను, డైరెక్ట్ వాళ్ళ మొహం మీద చెప్పేస్తాం. మనసులో అనుకో మొక్క మీదనే చెప్తారు. నేను మళ్ళీ మనసులో దాచుకోవడము, ఒక పర్సన్ కి భయపడే ఇంతవరకు నేను చేయలేదు. ఎవరైనా సరే, ఎంత అబ్బాయి అయినా సరే, ఒకటే చెప్తున్నాను, స్కూల్లో అయినా సరే నేను ఏ అబ్బాయికి భయపడలేదు. ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా భయపడలేదు ఇంతవరకు. ఎంత వాడైనా సరే తిరిగి మాట్లాడతాం. చేతితో చెయ్యి కూడా గట్టిగా పట్టుకోగలను, అంత నాలో ఉంది. ఓకే, మోడలింగ్ వైపు వెళ్ళాలనుకున్నారు, అది నా కళ అంటూ ఇందాక మీరు చెప్పారు. ఎందుకు మోడలింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు? అంటే కనుక ఒక మోడల్ గా అనేది అదొక నా ఫ్యాషన్. ఏంటంటే అంటే నాకు చాలా ఇష్టం కూడా. అంటే నన్ను నేను అలా చూసుకోవాలి అని చెప్పేసి. అంటే మిమ్మల్ని మీరు ఒక మోడల్ గా చూసుకోవాలనుకున్నారు, మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? మంచి చక్కగానే ఉన్నారు కదా. నేను ఇప్పుడన్నా ఇలా ఉన్నాను, ఇదంతా నాకు సోప్స్ ఇవన్నీ పడడం వల్ల నా స్కిన్ బ్లాక్ అవడం కానీ, ట్యాన్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న ర్యాషెస్ కావడం కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. అప్పుడు చిన్నప్పుడు కెమికల్ అంటే కనుక ఇంత కెమికల్ కూడా నాకు పడదు. ఓకే, అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతూనే మీరు మోడలింగ్ లో కూడా రాణించవచ్చు. అంటే మోడలింగ్ వైపు వెళ్లకుండా ఎవరిని అడ్డుపడుతున్నారా లేకపోతే? అడ్డుపడుతున్నారని చెప్తున్నాను కదా, మా మదరే నాకు అన్నిటికీ అడ్డుగా ఉంది. ఇప్పుడు అది చేయనని ఇప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నేను నడుస్తున్నా అంటే కారణం ఏంటంటే మా అమ్మ. ఇంకా అసలు ఇంతసేపు కూర్చుండేది కూడా కాదు సార్, ఇంతసేపు తినడానికి కూడా కష్టపడేదాన్ని, తినిపించేటోళ్ళం మేము. ఓకే,
అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేదా? ఇబ్బంది పడేది. ఇట్లా బెడ్ కానుకోనే మేము అన్నం తినిపించాడు. అసలు ఏ పనులు చేయవా? చేయను, ఇప్పుడు కూడా నేను ఒక్క పని చేయను. అప్పుడప్పుడు ఏంటంటే కుకింగ్ చేసుకుంటాను అంతవరకే, కానీ నాకు నచ్చింది నేను చేసుకుంటాను. బబిత, నేను ఒకటి జోక్గా అడుగుతాను, దాన్ని సీరియస్గా అయితే తీసుకోకు, మళ్ళీ శాపాలు లేనిపోయి పెట్టకు. నేను జోయల్గా అడుగుతున్నాను. అంటే మీ మదర్తో ఒక డాక్టర్ చెప్పారు తను పనులు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని. ఒక డాక్టర్ మీ మదర్తో చెప్పారు. నిజంగా పనులు తప్పించుకోవడానికి మాత్రమే ఇటువంటి నాటకాలు ఆడుతున్నావా? ఒకవేళ పనులు తప్పించుకోవాలని ట్రై చేస్తే గనక ఒక డాక్టర్ గా నన్ను అబ్జర్వ్ చేసి అట్లా క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలి. మా ప్రయత్నం కూడా నా విషయంలో చేయలేదు. నాతో మాట్లాడలేదు, నా రిపోర్ట్స్ చూడలేదు, జస్ట్ వచ్చిన టెస్ట్ రిపోర్ట్ చూసి దీనికి నార్మల్ ఉందంటే కనుక, అంటే నేను 9 years నుంచి అబద్ధాలు ఆడుతున్నా అంటున్నారు కదా, అంటే ఆ డాక్టర్స్ అంతా చెప్పండి నాకు. వాళ్ళేమో మీరు నాటకాలు ఆడుతున్నారు, మీకు మానసిక సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళు చెబుతున్నారు, మీరేమో ఆ డాక్టర్ గాడికే పిచ్చి ఉంది అంటూ మీరు చెబుతున్నారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కాక. అంటే నా రిపోర్ట్స్ చూడండి మీరు. ఒకవేళ ఆ డాక్టర్స్ ఉన్నారు కదా, ఆ డాక్టర్స్ కి ఏం పిచ్చేం ఉండదు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు కర్నూలు అనేది ఎంత పెద్ద హాస్పిటల్ మనకి బాగా తెలుసు. కర్నూలులో చీఫ్ డాక్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు మనకి. అలాంటి వాళ్ళకి క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు, అదే మీకే వదిలేస్తున్నాను నేను. అంటే టెస్టులు చూడకుండానే ఎట్లా రిపోర్ట్ చేసేస్తారా? కామెంట్ పెట్టే వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు కదా కామెంట్, నువ్వు ఆ కామెంట్ పెట్టే బదులు ఆ ఛానల్ ఫోన్ చేసి నాకు నా నెంబర్ ఇప్పించుకోండి, మీరు రాండి, అంతా నేనే చూసుకుంటాను. నేను ఒకటే చెప్పాను, ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఎవరైనా సరే ఒక్క నిమిషం వాళ్ళకి నేనేం చెప్పానంటే, ప్రతి రూపాయి కానించి మీరు ఖర్చు పెట్టుకోండి. ఏ హాస్పిటల్ కైనా సరే మేము వస్తాం, నేను ఇంటి కానించి వచ్చే ఖర్చు కానించి మీరు పెట్టుకోండి. ఫలాని జబ్బు ఉందని నిరూపించినప్పుడు ఆ డబ్బు నేను రిటర్న్ ఇస్తాను, నా తప్పైందని అందరి ముందు నేను ఒప్పుకుంటా. ఇది నేను ఛానల్లో కూడా చెప్పా. అది చెప్పిన వినేవాళ్ళు మళ్ళీ కామెంట్ ఎట్లా పెడతాడు? ఫోన్ చేసి నెంబర్ తీసుకొని, నేను డాక్టర్ నమ్మ, నేను పాపను ప్రతిదీ నేను టెస్ట్ చేస్తాను, నేను మీరు రానని పిలవాలి, కానీ అలా ఎట్లా పెడతాడు? సుహాసిని గారు, ఏంటి ప్రతి ఛానల్కి మీరు డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లుగా కొంతమంది కమెంట్లు పెడుతూ ఉన్నారు, కొన్ని వార్తలు కూడా అట్లాగే వస్తున్నాయి. ఏంటి నిజంగా మీరు డబ్బులు తీసుకొని ఛానళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారా? ఎవరు డబ్బులు ఇచ్చారు సార్? వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చూసారా? మరి ఎందుకు కమెంట్స్ వస్తున్నాయి? ఏ డబ్బులకు నేను పోతున్నా? వీళ్ళకు ఎట్లా అంటే ఎవరికో డబ్బు ఆశ ఉన్నట్టు. మరి నేను డబ్బులు తీసుకుంటున్నా అంటే నా నెంబర్ ఏది, నా అకౌంట్ నెంబర్ ఏది, నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ ఏమైనా ఏ ఛానల్ అయినా ఉందా చెప్పండి. మరి మీరు మీడియాని ఎందుకు సంప్రదించారు అసలు? నాకు ఒకటే సార్, పాప చెప్పినది చిన్నప్పటి నుంచి తను చెప్తుంది. ప్రతి ఒక్కళ్ళు తనను ఒక చిన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు, అవన్నీ వదిలేశాను. తను ఏంటి అనేది ఒక జాతకం చూపించాను. నేను ఇంతవరకు ఏ సాధనలు, ఏ అఘోరాలను ఎవరిని నేను కలవలేదు, ఏ పూజలను నేను కలవలేదు. ఎందుకంటే నాది ఒక్కటే, ఏదైతే తన మీదికి చూపిస్తుందో, తనకి ఏదైతే విజువల్ చూపిస్తున్నాయో, తను చేయాల్సిన కార్యం తనలో ఆమె చేయించుకోవాల్సింది ఉంది అంటే గనక దారి ఆమె చూపిస్తుంది. నలుగురు భవిత ఒంటి మీదకి అమ్మవారు వస్తారా? అమ్మవారు వచ్చిన సమయంలో పూనకాలు ఉంటాయా? రావండి. అమ్మవారు కాదు కదా, నాకు అమ్మవారు ఏ అమ్మవారు నా ఒంటి మీదకి రాదు. ఉండేది మాకు నాగలోకం సంబంధించిన కొన్ని సర్పాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి. కానీ ఒక సర్పం మాత్రం నన్ను చుట్టుకొని నా తల పైన పడిగ పెడుతుంది అంతవరకే తప్ప ఏ అమ్మవారు నా ఒంటి మీదకి రాలేదు, ఏ పూనకం కూడా నాకు రాలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా సర్పం మిమ్మల్ని చుట్టుకొని మీ తల మీద పడగవెత్తి ఉందా? ఉంది. ఇక్కడ ఉంది, బయట ఒక పాము ఉంది. అదేంటి ఒకటే పాము అన్నారు ఇందాక? ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న మీద అడగలేదు కదా, బయట సర్పాలు వచ్చినాయి అంటే ఒక సర్పం బయట ఉంది. ఓకే, మీరు ఎప్పుడన్నా చూసారా ఆ సర్పాలని? మాకు ఎవరికి కనిపించాలి అంటే మాకు కన్నపడినట్టు తను ఉన్నట్టు మాకు ఒక నీడ కనిపిస్తాయి నైట్ టైము. ఇంట్లో కూడా మాకు తెల్లవారుజామున 3 నుంచి కానీ 5:30-6 లోపే ఒక శంకు ఊదిన సౌండ్ కానీ, హారతి ఇచ్చే సౌండ్ కానీ, మనకు గంట మోగే సౌండ్ కానీ ఇట్లా వినిపిస్తాయి. టెంపుల్ లో స్మెల్ వస్తుంది కదా మనం వెళ్ళినప్పుడు, ఆ స్మెల్ అనేది మా ఇంట్లో వస్తుంది. అది కూడా 3 చాలా మంది వాసన అంటే గుర్తొచ్చింది. సర్పాలకి కొన్ని వాసనలు అసలు పడవు. ఉల్లిపాయలన్నా, వెల్లుల్లన్నా, నెక్స్ట్ మింట్కి సంబంధించినటువంటి వాసన అయినా, తులసి మొక్కల వాసన అలాంటివి పడవు అంటారు. మరి మీ ఇంట్లో అవి ఉన్నాయా?
తులసి మొక్క ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లో మీ వంటకాల్లో వెల్లుల్లి నేను అవన్నీ తింటాను. ఒక నాన్ వెజ్ తప్ప ఎగ్స్ కూడా నేను తినను. ఓన్లీ మిల్క్ తీసుకుంటాను అంతేగాని ఎగ్స్ తినను, నాన్ వెజ్ తినను. మీరు అంటున్నట్టు మీరు ఇలా అన్నాడు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. తన ఆకలి తీరాలంటే బల్లుల్ని పెట్టండి, కప్పల్ని పెట్టండి అంటున్నారు. కామెంట్ చేస్తున్నారు కదా. ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తిని వెళ్తారా? ఎవరు తినరు, ఎవరు తినరు కదా. దేవుళ్ళు అయినా సరే మా పేరెంట్స్ వాళ్ళు కాబట్టి మేము తినము. ఓకేనా? ఇప్పుడు నార్మల్ సర్పాలు అనేవి అవి తింటాయి, మేము తినము. నావలకు సంబంధించిన వాళ్ళు అవి తినవు. దాని గురించి పెట్టారంటే కామెంట్స్. అసలు పాములు పాలు తాగవు అని చెప్తూ ఉంటారు. ఎందుకు తాగవు? ఓకే, మీరు పాలు తాగుతారా? తాగుతాం, మాకు పాలంటే ఇష్టం. ఏ సర్ప ఏంటి మీ నాగలోకంలో కూడా అందరూ పాలు తాగుతారా? తాగుతారు. ఓకే, ఇంకే ఆహారం ఉంటుందా మీకు అక్కడ? ఎటువంటి ఆహారం ఉంటుంది అక్కడ? ఇప్పుడు మీరు ఎలా తింటారో వాళ్ళు కూడా నాన్ వెజ్ తప్ప అన్ని తింటారు వాళ్ళు కూడా. ఫలాలు పండ్లు ఇవే ఉంటాయా లేదంటే అలాంటివి ఉంటాయి? కూరగాయలు కూడా ఉంటాయి అక్కడ? కూరగాయలు అవన్నీ చూడలేదు, చెప్తున్నాను కదా, విన్న గుర్తులేవు కూడా. ఒకటి సార్ మీరు అన్నారు కదా డాక్టర్ గురించి, చూపించండి నేను వస్తా. ఇంకొకరు సైతాన్ పట్టిందని చాలా మంది కామెంట్లు పెట్టారు. మా ప్రభువే బాగా చేస్తాడు, మా ప్రభు పాదాలు పట్టుకుంటే తప్ప మీ పాపకు నయం కాదు, మీరు ఎక్కడైనా కూడా తనకు ఏం కాదు, మీరు ఎక్కడ తిరిగినా కూడా. అంటే మీరు అసలు టీవీ ఛానల్ని ఆశ్రయించడానికి కారణం ఏంటి? అంటే మీ పాపని ఎవరైనా తగ్గిస్తారనా లేకపోతే అసలు దేనికి టీవీ ఛానల్? కాదు, నేను ఏమంటున్నానంటే ఆ టెంపుల్ బయటకు వస్తుంది కదా, ఇలాంటి టెంపుల్ ఉందని ప్రపంచాన్ని తెలియడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. ఓకే, డన్. ఇది ఇందాక నుంచి నేను మీ దగ్గర నుంచి ఆశిస్తుంది. అంతేకాని ఆ విగ్రహాలు వెలికి తీసిన తర్వాత పూజలు అందాలి. పూర్వవైభవం అంటే కనుక అప్పట్లో ఎలా పూజలు అయితే జరిగాయో దానికన్నా ఘనంగా జరగాలి నా ఆలోచన. అంతేకాని ఏదో నేను రూపాయలు తీసుకోవాలి దాంతో నేను మొత్తం నేను తీసుకోవాలి, నాకు దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే కనుక అది వాళ్ళది. మా నావలో ఇంతకీ అసలు విజయనగరంలో ఉందా, భూగర్భంలో ఆ టెంపుల్ ఉందా? ఉంది. ఓకే, వెళ్ళి చూసారా? నేను వెళ్ళి చూసాను. కావాలంటే ఎలా భౌతికంగా వెళ్ళారా లేదంటే సర్పంలో మారి వెళ్ళి చూసారా? సర్పంలో వెళ్ళి మారేటప్పుడు నేను వెళ్ళినప్పుడు చూసాను. అక్కడికి గుడికి నేను వెళ్ళినప్పుడు నేను కింద అంటే ఇక్కడ నేను ఉంటాను కదా, నేను లోపలికి నేను చూడగలను. అంటే లోపల ఏముండే నాకు తెలుస్తుంది. నాకు ఒక గురువు గారు మీరు చెప్పారు కదా, అంటే గురువు గారితో నేను కూడా ఒక అడవిలోకి వెళ్ళాను, అక్కడ ఒక గుడిని చూశాను అంటూ మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎప్పుడు వెళ్ళారు? ఇప్పుడు మేము అందరం పాపతో పాటే తీసుకెళ్ళాము. ఇప్పుడు ఆయన గురువు గారు ఏమన్నా అంటే పాప కూడా భౌతికంగా అక్కడికి వెళ్ళి చూసిందా? వచ్చింది. మరి వెళ్ళలేదంటది పవిత, ఏంటి ఇలా చెప్పావు? కాదు, అది కాదు. అంటే కనుక మీరు అలా ఆ టైంలో అంటున్నారని అనుకున్నాను. టెంపుల్ కి మేము ముగ్గురం వెళ్ళాం. అంటే ఆ గురువు గారు అమ్మ నేను మేము ముగ్గురం వెళ్ళాం, ఇంకెవరం వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే కనుక అక్కడ పుట్ట తవ్వారు. అది కూడా నేను వాళ్ళని అడిగాను. పుట్ట తవ్వేశారా? అంటే మొత్తం తవ్వలేదు, అదేదో పనిలో యుద్ధం జరిగింది అని అడిగినప్పుడు నిజంగానే తవ్వారని ఒప్పుకున్నారు. అయితే అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తున్నారు పుట్ట తవ్విండ్రని కూడా. ఓకే, ఈ బోర్డు చల్లినప్పుడు తెలుస్తుంది. మీరు అక్కడికి వెళ్ళారు కదా అడవిలోకి, నిజంగా ఆ టెంపుల్ చూసారా? టెంపుల్ వాళ్ళు ఆ గురుగారు మా ఇంటికి వచ్చిన తర్వాత పాపకి ఇట్లా ఉంది గురుగారు అంటే పాపతో మాట్లాడే ఎట్లా అనిపిస్తుంది ఏంటమ్మా అంటే నాకు ఇలా ఉంది గురుగారు, మరి నాకు ఇట్లా వెళ్తుంటాను ఒక అడవి చిన్నప్పటి నుంచి, అది ఎక్కడుందో అయితే నాకు తెలియదు, అదొకటి నాకు కనిపిస్తుంది. భూగర్భం లోపల గుడి ఉంది, ఆ విగ్రహాలు తీయాలి, ఆ విగ్రహాలు తీసి పూజ చేయాలి అని ఇట్లా చిన్నప్పటి నుంచి నాకు కనిపిస్తుంది. నేను మమ్మీ వాళ్ళతో కూడా ఇది చెప్పాను. అంటే ఆ మమ్మీ ఏముండి ఎప్పుడైతే ఆమె చూపిస్తుందో అప్పుడే వెళ్దాం, మనకి ఎక్కడ ఏది అడవి అని మనం వెళ్తాం అమ్మ, నేను ఇదే చెప్పాను. ఏ అడవి అని వెళ్తాము, ఎక్కడికంటే వెళ్తాము, మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ నీకు విజువల్స్ కనిపిస్తే నీకు ఇది అన్ని కన్ఫర్మ్ మనం చేసుకోవాలి అనుకుంటారు. నేను చాలా చోట్ల తీసుకొని తనకి ఎక్కడ కనిపించలేదు, చెప్పలేదు. మళ్ళీ తర్వాత ఆయన గురువు గారు విజయనగరం ఏదో పని మీద వెళ్ళాడు. అది కూడా నేను చెప్పాను, మీకు తొందరలోనే మీరు ఆ గుడికి వెళ్తారు, నన్ను తీసుకొని వెళ్తారని కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన నన్ను ఒక క్వశ్చన్ వేశాడు. నేను వెళ్తాను, నేను అక్కడికి తీసుకొని వెళ్తాను నీకు ఎలా తెలుసు అంటే నేను తెలుసుకున్న ప్రకారం అవుతాయి అనుక ఆయన ఒక రోజు వచ్చే ముందు ఆయన మొహం నాకు అనిపించింది. అమ్మవారు కనిపించారా? మా అమ్మ నేను వెళ్తాను చెప్పాను కదా గుహలోకి, అంటే ఎవరినైతే ముందు రోజు మేము కలవబోతామో వాళ్ళ మొహాన్ని ముందుగానే చూస్తాం. దేవతలు మొత్తం మీకు కనపడతారా లేదా కేవలం మీ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే కనపడతారా? నాకు శివుడు కూడా కనిపిస్తాడు. శివుడు కనపడతారు. ఓకే, కైలాసానికి కూడా నేను వెళ్ళాను. కైలాసానికి వెళ్ళారా?
ఏంటి నిజమా? నిజంగానే ఆత్మరూపంలో వెళ్ళాను. నేను ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎక్కడుంది కైలాసం? కైలాసం పైన ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది హిమాలయాల దగ్గర ఒక కైలాస పర్వతం ఉంది, అక్కడే శివుడు కొలువు తీరున్నారు ఇంకా అంటూ చెప్తున్నారు కదా, ఏంటి అది నిజమేనా? అక్కడ ఉన్నాడు ఆయన. మొత్తం ఈ ప్రపంచం మొత్తం శివుడు ఉన్నాడు, మూల మూల ఉన్నాడు. ఇక్కడ లేడని మాత్రం మనం చెప్పకూడదు, కానీ అన్ని చోట్ల ఉన్నాడు. కైలాసానికి వెళ్ళి ఏం చేశారు? ఆయన దర్శించుకోవడం కానీ ఇలా చేస్తాను నేను అంతవరకు. ఏమేం చూశారు కైలాసంలో? అవి చెప్పకూడదండి. అవన్నీ చెప్తే కనుక మేము చెప్పడానికి కూడా నాకు కూడా అనుమతి లేదు. అక్కడ ఏమేమి చూస్తాను, అక్కడ ఏమేమి ఉన్నాయని మేము చెప్పకూడదు. అదొక నియమం ఉంటుంది మాకు. మీరు ఏ గురువులను అడిగినా సరే కొన్ని దాంట్లకు వాళ్ళు కూడా చెప్పరు. నియమాలు అన్నది ఉంటాయి. మరి శివయ్యని దర్శించుకున్నారా? మరి మీకు శివయ్య ఏదైనా సందేశాన్ని ఇచ్చారా? అంటే ఆయన నాకు చెప్పాడు. ఆయన కూడా ఏంది అయ్యా ఇదంటే కనుక ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను, ఆయన చూస్తాను, చూసినప్పుడు కాళికాదేవి అంటే ఆమె కూడా నాకు అనిపించింది. ఆమె అంటే కనుక ఆ గుడిలో ఏమన్నా చిన్నప్పుడు అది అంటే కనుక గుడి కట్టేటప్పుడు ఏవేవో చేస్తా అంటారు కదా, అవి చేసేటప్పుడు ఆమె కోపంగా కనిపించడం, నువ్వు ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించడం ఇలాంటివి కూడా చేస్తారు వాళ్ళు. మరి ఎందుకు వెళ్ళాలంటే నాకు ఆ విషయం తెలియదు అక్కడ ఆ గుడి ఉందనేది. నాకు కేవలం ఇలా చూస్తున్నాను కానీ అక్కడ ఈ ప్రదేశంలో ఉంది, ఈ ఊర్లో ఉందని నాకు తెలియదు అప్పుడు. అలా అడిగినప్పుడు నేను చూడలేదు కదమ్మా, నువ్వు తీస్తేనే కదా నేను వెళ్ళలేదని చెప్పాను. అయినా సరే ఆమె కోపం అనేది శాంతించదు, అలానే కనిపించేది. అప్పుడప్పుడు ఎవరైనా సరే ఏమన్నా నాకు చేయబోతున్నారన్నా, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేస్తారన్నా నాకు ముందు తెలుస్తుంది, ఎందుకంటే నేను తెలుసుకోగలను. ఆ శక్తి ఉందంటారా? అతీత శక్తి అది, అవునా కదా? అది అంతే. ఓకే, అంటే మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా నిజంగా ఏదైనా తలపెట్టాలని చూస్తే మీరు ముందే గ్రహిస్తారు? ఎలా ఆపుతారు మరి దాన్ని? ముందు నేను అమ్మకి చెప్తా, అంటే కనుక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని దూరం పెడతాం. ఓకే, ముందు వీళ్ళని దాటుకోవాలంటే ముందు నేను అడ్డుపడతాను, వాళ్ళని మా అమ్మ వాళ్ళని టచ్ చేయని మనం. సో ఒక మనిషి మీకు ఏదైనా చెడు తల పెట్టాలని చూస్తే మీకు ముందుగానే తెలిసిపోద్ది? ఓకే, ముందుగానే వాళ్ళు దూరం పెట్టేస్తా, వాళ్ళ మీద కోపడతాను. భవిత ఒక చిన్న ప్రశ్న అడిగినా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరిద్దరు అక్కడ ఉన్నారు, నేను మీకు ఏదన్నా చెడు తల పెట్టాలి అని చూస్తే మీకు తెలిసిద్దా? తెలుస్తుంది. ఎలా? మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా నా మనసులో? నేను ఇప్పుడు చెప్పాను కదా, అక్కడికి వెళ్తే నేను తెలుసుకోలేను. ఓకే, ఇక్కడ నేను ఉన్నాను సరే, నాకు తన ఆత్మ అనేది తను తెలుసుకొని వస్తుంది, కానీ అవి నాకు కొన్ని మాత్రం గుర్తుంటాయి. అప్పటి నుంచి అదే చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇదే చెప్తున్నాను. ఓకే, అంటే ఈ క్షణం అయితే తెలీదు, మీరు నాగలోకంలోకి వెళ్ళి వస్తే మీరు చెప్పగలరంటారు? అప్పుడు తెలుస్తుంది నాకు. ఓకే, మీకు ఎప్పుడన్నా ప్రత్యక్షంగా పాములు కనపడ్డాయా? కనపడ్డాయి, నేను చూసాను కూడా. ఓకే, రీసెంట్గా కూడా ఏంటంటే ఎస్టర్డే ఒక పాము అక్కడికి రోడ్ నెంబర్ 3లోకి వచ్చిందని చెప్పారు. నేను చూస్తున్నాను, పాములు చూడడానికి కూడా నాకేం భయం లేదు. ఒక చిన్న సర్పం అనేది మా ఇంటి వైపు చూసేటప్పుడు, అంటే మా ఇంటి స్ట్రైట్గా లాయర్ ఇవ్వాలి ఉండేవాళ్ళు, అంటే ఆయన ఫోన్ చేసి మీ ఇంటి వైపు 1.5 గంట సేపు నుంచి పాము చూస్తుందంటే అంట, అది మేము వెళ్ళి చూసే లోపల ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల దగ్గర ఒక సిమెంట్ ఉంది, ఆ సిమెంట్ అక్కడ ఒక చిన్న ఉందన్నమాట, అక్కడ ఉండి పాము దాక్కొని ఉండేది. అతను వచ్చి స్నేక్ క్యాచర్ అంటారుగా, వచ్చి తీసుకున్నప్పుడు దాన్ని చూసిన, అది ఎంత అమాయకంగా ఎంతో క్యూట్ గా మమ్మల్ని చూస్తుందంటే అప్పుడు అనిపించింది, ఎందుకు పట్టుకున్నాను, నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు అని అడిగితే అది అలాగే చూస్తూ వెళ్ళిపోయింది. పట్టుకున్నావా మరి దాన్ని? నేను పట్టుకోలేదు. స్నేక్ వాళ్ళు వచ్చి ఇంతకీ పాములతో మాట్లాడతావా? మాట్లాడతాం, వాళ్ళ వెనుకడు కూడా నాకు వినిపిస్తుంది, అంటే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని కూడా నాకు తెలుస్తుంది. ఏ భాష అది? అది వేరే అంటే మీరు మాట్లాడుకున్నట్టే మేము మాట్లాడుకుంటాం, మా భాష మాది అంతే. ఎందుకండి ఇప్పుడు అయోధ్యలో రామప్రతిష్ఠ చేసే ముందు ఒక వారం ముందు నుంచి నాకు అంటే సర్పాలు కానీ జంతువులు ప్రతి ఒక్క మూగజీవి అక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు తెలవక ముందే తను నాకు ముందు చెప్పింది, ఎక్కడికో వెళ్తున్నాయి, అన్ని గుంపులుగా వెళ్తున్నాయి మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నాయో నాకు తెలియదు, వీళ్ళు మటుకు నన్ను రమ్మని పిలిచారు, వెళ్దాము రా పోదాం అంటే నేను రాను, నేను ఎందుకు వస్తాను, నేను మా అమ్మను వదిలి నేను రానన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారని చెప్పమంటే వాళ్ళు నాకు చెప్పలేదు అని అనింది. సరేలే ఏదో ఒక రకంగా తెలుస్తుంది కదా అనుకున్నాను. మళ్ళీ తర్వాత 5-6 రోజులకు మనకు యూట్యూబ్లలో అయోధ్యలో ఇట్లా జరుగుతుంది అని చెప్పింది. నేను ఎందుకు మీకు జూను మే నెలలో టీవీ 24 వాళ్ళకు నేను అదే పనిగా ఫోన్ చేసి చెప్పా, మీరు అధికంగా పూర్తిగా వేయలే వీడియో, అప్పటికి రిలీజ్ చేయలేదు,
రిలీజ్ చేయకముందు ఆయనకి నేను ఫోన్ చేసి కూడా ఒక మాట చెప్పాను. ఉమ్. జూన్ నెలలో కొన్ని మార్పులు జరగబోతున్నాయండి మా పాప చెప్తుంది. ఇది కూడా మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పి అంటే రానున్న రోజుల్లో ఎటువంటి జరగబోతున్నాయి సంఘటనలు అనేది మీరు ఇప్పుడు చెప్పగలరా? చనిపోతున్నారు, ఏడుపులు నాకు కొంతమంది వినిపిస్తున్నాయి. అంటే నాకు కొన్ని ఏడుపులు అనేవి వినిపించాయి, విజువల్ చూసాను. అంటే అనక అది సున్నామో మరి ఏ ద్వారా వస్తుందో కూడా నాకు తెలియదు. ఒక నీటి ద్వారా రావచ్చు, ఒక గాలి రూపంలో రావచ్చు. ఇప్పుడు ప్రకృతిలో ఎన్నైతే ఉన్నాయో దేని వల్ల నుంచి అయినా సరే మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏం చెప్పి కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇబ్బంది కలిగితే మీకు అది కనపడుతుందా, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాబోతున్నాయనేది కూడా మీరు గ్రహించగలరా అంటే ఏం చెప్తారు? నేను వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కనిపించింటే నేను చెప్తాను. ఇంకొంతమంది నేను తెలుసుకోవాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి నేను తెలుసుకుంటాను అంతవరకే. అంటే నాకు తెలుసుకోవాలని నాకు మనసులో గట్టిగా ఉండాలి. ఓకే. ఇక్కడ నేను అనుకున్నంత మాత్రాన నా ఆత్మ వెళ్ళేసి తెలుసుకోవాలని దానికి కూడా ఇష్టం ఉండాలి. ఇది చెప్పాలంటే కనుక నా మాట అది వినదు, దాని మాట నేను వినాలంటది నా ఆత్మ కూడా. ఓకే. ఇప్పుడు భవిత పడుకున్న తర్వాత ఆవిడ నాగలోకం వెళ్తారని ఆవిడ చెబుతున్నారు. ప్రతిరోజు వెళ్ళి తిరిగి వస్తారా, లేదంటే అసలు 2-3 రోజులు కూడా రాని సందర్భం ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు. 2-3 రోజులు రాని సందర్భాలు అనేది ఇప్పటి వరకు లేదు. వెళ్తాది తను ఒక్కొక్కసారి ఒక 1 అవర్కే తిరిగి రావచ్చు, 2 అవర్స్కే తిరిగి రావచ్చు. ప్రతిరోజు వెళ్తారా? ప్రతిరోజు అనేది వెళ్తాది, కొన్ని సమయంలో తొందరగానే తిరిగి వస్తుంది. ఓకే. డైలీ ఎంతసేపు నిద్రపోతావు బాబు? నేను ఇప్పుడు 9 o'clock పడుకున్నానంటే ఖచ్చితంగా నేను 2 o'clock పడుకున్నా సరే, 1 o'clock పడుకున్నా సరే, కరెక్ట్గా 3 o'clock నేను ఖచ్చితంగా లేస్తాను. ఓకే. గంట పడుకున్నా సరే ఖచ్చితంగా 3 o'clock 3 గంటలకల్లా నిద్రలేస్తారు. ఏం చేస్తారు అప్పటి నుంచి? అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొద్దిసేపు ఉంటాను, తర్వాత ఒక్కొక్కసారి నిద్రపోను. ఇంకా ఏంటంటే ఇంకా ఏమైనా పెయిన్స్ ఉన్నా సరే నాకు కొన్ని జరుగుతూ ఉంటాయి నా బాడీలో. అప్పుడు అలాంటి టప్పులో పెయిన్ ని తట్టుకోలేక నేను అలా పడుకుంటాను. ఒక్కొక్కసారి మైకం వస్తుంది ఆ టైంలో. అలా పడుకున్నప్పుడు నేను అలా ఉంటాను. కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో నేను పడుకోలేదు. ఒక మైకం వస్తుంది తప్ప నేను ఎప్పుడు పడుకోను కూడా ఆఫ్టర్నూన్ టైంలో. ఎటువంటి ఫుడ్ తింటావు అసలు? ఇప్పుడు కూరగాయలు తింటాను, అంటే ఇంకా ఫుడ్ తీసుకుంటాను. ఒక నాన్ వెజ్ తప్ప అన్ని తీసుకుంటాను. ఓకే. పిజ్జాలు, బర్గర్లు అవి ఓకే. బయట ఫుడ్ అసలు తినను, మళ్ళీ నాకు నచ్చదు. ఓకే. నచ్చక తినవా లేకపోతే అసలు పడదా? పడదు, నాకు నచ్చదు కూడా, రెండు. ఓకే. ఎక్కువగా ఏ ఆహారం ఇష్టపడతావు? ఎక్కువగా ఆహారం అంటే నాకు పాలంటే నాకు ఎక్కువ ఇష్టం, ఎందుకు నాకు కూడా తెలియదు. కొంతమంది పాములకి ఆహారంగా గుడ్లు కూడా వేస్తూ ఉంటారు. ఏంది? ఏమో నేను తిన్నాను, నాకు ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు. పాములు తింటాయా? నార్మల్ సర్పాలు తింటాయా గుడ్లు? అంటే ఇప్పుడు బయట ఉంటాయి కదా, అవి తింటాయి. ఏంటి నిజంగా కొన్ని న్యూస్ ఛానల్స్ మీకు అమౌంట్ ఇస్తున్నాయా, అందుకే అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారా ఇలా అంటే ఏం చెప్తారు? నాకు ఏ న్యూస్ ఛానల్స్ డబ్బులు ఇవ్వట్లేదండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు వెహికల్ పంపిస్తారు, వెళ్తాం ఇంటర్వ్యూ చేసుకుంటే అప్ అండ్ డౌన్ వాళ్ళు కారు పంపిస్తారు, వస్తాము వెళ్తాము. నేను కోరుకునేది ఒకటే, తను ఏదైతే చిన్నప్పటి నుంచి అంటుందో ఆ గుడి అనేది ఇన్నాళ్ళకు మాకు ఒక చిక్కుముడి వదిలింది. వెళ్ళాము, చూసాము, పాపకి తనను కూడా తీసుకెళ్ళాము, మా గురుగారు తీసుకెళ్లారు. తను గుర్తుపడుతుందా పట్టదా అనేసి వేరే దారిలో నుంచి కూడా తీసుకెళ్లాడు, రాంగ్ రూట్ లో తీసుకెళ్తే తను ముందే చెప్పింది, ఈ రాంగ్ రూట్ లో తీసుకొస్తున్నా, స్ట్రైట్ తీసుకురాకపోకుండా ఇట్లా తీసుకొస్తున్నానంటే నువ్వు గుర్తుపడతావా పట్టవా అని ఇట్లా తీసుకొచ్చినానమ్మా, లేకుంటే ఏం లేదు అన్నాడు. గుళ్ళోకి పోగానే అన్ని తను చెప్తుంది, అంటే నాకు కానీ ఆ గురుగారు కానీ తను చెప్తుంది, అంటే అక్కడ ఏమేమి ఉన్నాయని అతను చెప్తుంది. ఇట్లా మమ్మీకి చెప్తాను, కొన్ని మమ్మీకి చెప్పను, ఎవరికి చెప్పను. కొన్ని చెప్పదు, ఏ విషయాలు కొన్ని చెప్పదు, కొన్ని మాత్రమే చెప్పగలుగుతాం. పబ్లిక్ కూడా మేము చెప్పగలుగుతాం, తను నాకు కూడా చెప్పనేటి చెప్పదు. ఎందుకంటే ఏ టైంలో నేను ఏం మాట్లాడతామో మనకు తక్కువ వస్తాయి కదా అనేది తను కూడా నాకు కొన్ని విషయాలు చెప్పదు కూడా, ఎవరికి చెప్పకూడదు. వెళ్ళినప్పుడు మటుకు తను తెలుసుకొని వస్తుంది. ఎవరి వల్ల మనకు హాని ఉన్నా కూడా, ఎవరైనా మనం మోసం చేస్తున్నా కూడా, ఈ వ్యక్తి మనకు మోసం చేస్తున్నారు, ఈ వ్యక్తిని మనం దూరం పెడదాం మమ్మీ, దూరం ఇప్పటి వరకు ఎవరితోనైనా మోసపోయారా? జరిగినాయి, మనం బయట పెట్ట. మరి తను అప్పుడు చెప్పలేదా? చెప్పింది. అంటే దొంగగా మోసం చేసిన దానికి డైరెక్ట్ గా మోసం చేసానికి మనకు తెలియదు కదా. కాదు, అంటే మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది భవిత మీకు చెప్పినప్పుడు అతనికి యాక్సిడెంట్ అయింది కూడా కాదు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీ జీవితాల్లో ఏం జరగబోతుంది అనేది భవిత ముందుగానే మీకు చెప్పగలదు. చెప్తా. మరి చెప్పిన తర్వాత కూడా మోసపోయారా మీరు? చెప్పిన తర్వాత మేమేం మోసపోము, కానీ మనకు తెలియకోకుండా ఎన్నపోటు పోడ్చినప్పుడు ఎవరేం చేస్తారు? ఇప్పుడు అన్ని మరి మోసం అంటేనే అది కదా.
అది మోసం అంటే మనకు తెలిసి అన్ని విధాలుగా మనం ఇప్పుడు మీరే ఉండారు, మీరు ఒక చోట కూర్చొని నా దగ్గరికి ఏం రాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు అది ఎట్ట నుంచి ఏదో వస్తుందో నీకు తెలియకుండా జరిగినప్పుడు దానికి అరే నేను జాగ్రత్తగా పడింటే బాగుండు అని మీకు అనిపిస్తుందా, లేకుంటే ఎట్లా అనిపిస్తుంది? అట్లా నేను కూడా అన్నింటి రకాలుగా మనం బాగానే ఉన్నాము. ప్రొటెక్షన్ లా ఉండేసి ఇప్పుడు రాజులకి ఒక మంత్రి అనేది ఉంటారు కదా, ఆ మంత్రి లాగా ఆ మంత్రి మోసం చేస్తే అది వెన్నుపోటే కదా. అవును, అదే కదా మీరు తెలుసుకోగానే మీ కుటుంబానికి చెప్పాను. అతని మీద నేను సీరియస్ అయ్యాను. అతనికి నేను చాలా విధాలుగా కూడా చెప్పి చూసా, వినలేదు. ఓకే కూల్ గా ఉన్నా, ఎప్పుడు తెలిసి వస్తుందో అప్పుడే తెలిసి వస్తుంది అనుకున్నా. అతనికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది, గాయాలు అవుతూనే ఉన్నాయి, ఇంజురీస్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే పట్టించుకోవాలి నన్ను. అంటే కనుక ఇంకా నేను ఇలా చేసేసరికి వీళ్ళకి అంటే కనుక మాకు ఈమెకి గొడవలు పెట్టడం అలాంటివి కూడా రైట్ చేశాడు. కానీ ప్రతిసారి అతని మీద సీరియస్ అవుతాను, కానీ నేను మిగతా వాళ్ళ మీద సీరియస్ అవును. ఓకే, 22 years కదా భవిత నీకు? 22 years. ఇప్పటి వరకు ఎవరినన్నా ఇష్టపడడం కానీ ప్రేమించడం కానీ చేసావా? ఇంతవరకు లేదు. ఓకే, క్రష్ కూడా లేదు. చెప్తున్నాను కదా, 6th వరకు చదివి ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మెచ్యూర్డ్గా అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్. స్టడీ విషయంలో కానీ దేని విషయంలో అయినా సరే. ఇది నువ్వు చేయలేవు అంటే నాకు అది చేయాలనేది ఒక ఇంటెన్షన్ ఉందన్నమాట. అది నువ్వు చేయలేవు అంటే ఖచ్చితంగా చేసి తీరుతా నేను. ఓకే, ఇప్పుడు నేను నువ్వు మోడలింగ్ చేయలేవు అంటే ఖచ్చితంగా మోడలింగ్ చేసి చూపిస్తావా? చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఈ గుడి పడిన తర్వాత నేను ఎట్టయినా సరే మా మీద నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తా. అది చేస్తాను నేను, ఇది గుడి నేను బయట అయ్యాను, నాకు నీకు సంబంధం లేదన్నప్పుడే 2 సంవత్సరాల వరకు తనను లేవనికోకుండా ఉండింది. తను నేను చెప్పాను, అమ్మ ఇట్లా మనము మనుషులంగా పుట్టాము, నువ్వు ఎందుకు పుట్టావు అనేది ఆమెకు తెలవాలి, నీకు తెలవాలి. ఆ జన్మలో ఏం మాట్లాడుకుని మాకు తెలియదు కదా, మానవ జన్మ ఎత్తిన తర్వాత. ఇప్పుడు ఎన్ని విధాలుగా నువ్వు ట్రై చేసినా అందరూ ఏమంటారు అంటే పూజలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మాయికి దేవుని గురించి భక్తి గురించి ఆ నాగుల గురించి చెప్పుతుంది. నాకు చెప్పలేదు. పూజలు కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. అయినంటే వెళ్ళి దండం పెట్టుకుని వస్తే జస్ట్ కుంకుమ పెట్టుకుంటాను. ఇప్పుడు పూజలు చేస్తావా? ఇప్పుడు కూడా నేను చెయ్యను. ఎందుకంటే కనుక ఇప్పుడు మా ఇద్దరి మధ్య గుడి బయట వేయాలి కదా, ఇది ఒకటి ఉంది. ఇంకా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి మా ఇద్దరి మధ్య, మా అమ్మకు నాకు. ఇప్పుడు కూడా ఒకటి సార్, ఇప్పుడు కూడా మేము మీడియా ముందుకు అసలు మేము ఎట్లా వచ్చాము కూడా మాకు తెలియదు. అది ఆమె నడిపించింది. మేము వ్యాపారం గురించి రావట్లేదు. అంటే మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఆ గుడిని వెలికి తీయడానికి మాత్రమే. మీ ప్రయత్నంలో భాగంగా మీరు మీడియాని సంప్రదించారు అంతే కదా? ఆమె నడిపించింది తప్ప నేను ఇంటర్వ్యూలకి ఇచ్చుకోవాలి, మా అమ్మాయి పబ్లిక్ కావాలి, నేను ఇది చేసుకోవాలనేది నాకు లేదు. అది ఎందుకు ఆమె నడిపించిందో అది ఆమెకే తెలవాలి. మాము నడిపించింది నడుస్తున్నాం అంతే. ఎందుకంటే మీరు అందరూ అంటారు వాళ్ళని పోయి కలవండి, వీళ్ళని పోయి కలవండి అంటే నాకు కలవే స్తోమత నాకు లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఆఫీసుల చుట్టూ నేను తిరిగేంత నాకు లేదు. నమ్మరు కూడా జనాలు. నేను ఇప్పుడు టెస్టులు కూడా ఎందుకు చేపిస్తున్నామంటే ఈ టెస్టులు హై టెస్టులు సార్. హై టెస్టులు మీకు నెంబర్ ఇస్తాను, ఎంత టెస్టులు అవుతున్నాయి, ఆ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది. అది పౌర్ణమి రోజు కూడా 21వ తారీఖు. ఇప్పుడు ఈ టెస్టులు మీరు ఎందుకు చేయిస్తున్నట్లు అదే చెప్తున్నా, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. 20 తారీఖు టెస్టులు చేయించారు, నార్మల్ అని వచ్చింది. 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మేము హాస్పిటల్లో జాయిన్ అయినాం. డాక్టర్ ఫోన్ చేశాడు, ఈరోజు పౌర్ణమి కదమ్మా మీరు వచ్చి జాయిన్ అవ్వాలని. 2 గంటలకు కరెక్ట్గా 2 గంటలకు హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 5 లోపు బ్లడ్ తీశారు. మళ్ళీ 9-10 లోపు మళ్ళీ బ్లడ్ తీశారు. 10 లోపు బ్లడ్ తీశారు. మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత బ్లడ్ తీశారు. మళ్ళీ మరుసటి రోజు 22వ తారీఖు 9 తర్వాత బ్లడ్ తీశారు. అంటే ఒక్కొక్క టైమింగ్ అంటే నిండు పౌర్ణమి పట్టే టైంలో కూడా బ్లడ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది. బ్లడ్ చేంజ్ అయిందమ్మా. అది ఎలా అంటే రంగు మారింది? రంగు మారింది. ఏ రంగులోకి వచ్చింది? అంటే మనకు మామూలుగా రెడ్ కలర్ లో ఉంటది కదా మన బ్లడ్. రక్తం ఎవరికైనా ఎరుపు రంగు ఉంటది కదా, బ్లాక్ అవ్వడము, కొన్ని ఆ కలర్ లో కూడా కొంచెం కనబడము. 12 గంటలకు తీసే బ్లడ్ 12 తర్వాత బ్లడ్ తీసినారు. తీసిన వెంబడే ఆ ఇంజక్షన్ తీస్తారు, పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ రావడం తోటి ఈ గొంతు అంతా చేంజ్ అయింది. ఈ గొంతు అంతా చేంజ్ అయ్యి ఇట్లా వాపు వచ్చి ఇట్లా ఒక రకమైన ఆకారం లాగా వచ్చింది. అది కూడా వాళ్ళు వీడియో తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. ఓకే, అంటే ఏంటి పాము ఆకారంలో ఏమన్నా వచ్చిందా? నా దగ్గర వీడియోస్ కూడా ఉండేది. అదే అడుగుతున్నాను. ఈ గొంతు అంతా అట్లా పాములాగా వచ్చిందంటారా? వచ్చింది, అట్లా చేంజ్ కనపడింది. అట్లా జరగడం తోటి నొప్పి అని కాసేపు ఏడ్చింది.
అంటే పక్కన ఆ టైంకి వేరే పేషెంట్లు ఉన్నారనమాట, సెలూన్ పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ అందరికీ చెప్పకూడదు కదా మనం అనేది, ఇట్లా గురించి అనేది చెప్పకూడదు కదా. ఇప్పుడు తన రక్తం ఎరుపు రంగులో ఉందా లేదంటే నల్ల రంగులో ఉందా? రంగులోనే ఉంటది. ఇప్పుడు ఆ రోజు మాత్రమే అలా జరిగింది. ఇప్పుడు 20వ తారీఖు తీసినప్పుడు ఏం లేదు, నార్మల్ గానే ఉండింది. 21వ తారీఖు తీసినప్పుడు మాత్రమే వాళ్ళు ఎందుకు తీసారంటే కలర్ చేంజ్ అవుతుందా లేదంటే నిండు పౌర్ణమి పట్టే టైంలో తను మన బ్లడ్ ఏమైనా చేంజెస్ కలుగుతాయా అంటే వాళ్ళు ఏంటంటే డిఎన్ఏతో కూడా టెస్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏ డిఎన్ఏకు టెస్ట్ అమ్మాయి మ్యాచ్ అవుతుంది, అందులో విషం ఉందా లేదంటే తను ఏంటి, ఈ స్కిన్ ఊడిపోతుంది కదా, ఈ ఊడిపోయేదానికి కుబుసమే వస్తుందా లేదంటే సంథింగ్ పౌర్ణానికి ఇట్లా వస్తుందా, మార్పులు ఏమైనా జరుగుతున్నాయి అనేది. అంటే కుబుసాన్ని చూసారు కదా మీరు, పాము కుబుసాన్ని చూసారా ఎప్పుడన్నా? డాక్టర్లు చూసారండి. ఓకే, కాదండి, నేను అడిగేది ఏంటంటే పాము కుబుసాన్ని బయట మీరు చూసారా? పాములు విడిచినప్పుడు కుబుసం వస్తుంది కదా, సేమ్ అలాగే ఉందా లేదంటే డిఫరెన్స్ ఉందా? అట్లా వస్తుంది తనకు ఊడిపోయేటప్పుడు. ఇప్పుడు ఒక చెప్తాను, పాముకి తన పాముగా ఉంటది కాబట్టి ఒక్కటేసారి లేయర్ మొత్తం తీసేసుకుంటది. నేను మనిషి రూపంగా ఉన్నా కాబట్టి నాకు చిన్న చిన్నగా ఊడిపోతుంది. అంటే ఇప్పుడు మనకు ఏదన్నా శరీరం మొత్తం వస్తుందా అలా? మొత్తం టోటల్ బాడీ అంతా వస్తుంది. ఓకే, బాడీ అంతా వస్తుంది. మీరు అంటే ఏదైనా మంచం మేము పడుకున్నప్పుడు కానీ ఆ బెడ్షీట్ కి ఆ పొలుసులు అంటుకోవడం ఇలా ఉంటుందా? మీకు వీడియో కూడా డాక్టర్ హాస్పిటల్లోనే వీడియో తీసుకున్నాడు, డాక్టర్ తీసుకున్నాడు. ప్లస్ మనం ఎవరైతే రిపోర్టర్ ఉంటారు కదా బ్లడ్ తీసాడు అతను కూడా వీడియో తీసుకున్నాడు, ఫొటోస్ తీసుకున్నాడు. నాదంతా మరి రక్తం నల్లగా ఉంటే వారు షాక్ అవ్వలేదా మరి? అంటే వాళ్ళు ఇంకా గమనించలేదు, టైం బట్టి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు టైం బట్టి నేను చూస్తూనే ఉన్నాను. నేను అన్నా అంత బ్లడ్ చేంజ్ అయింది అంటే అవును అన్నాడు. ఇంకా దాని గురించి మన డిస్కషన్, ఎందుకంటే రిపోర్ట్లు తెలుస్తుంది మనకు. అది టెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ అమ్మాయిలో ప్రతి రిపోర్టు ఆయన డాక్టర్ చూశాడు. తను పర్సనల్గా ఒక 1 అవర్ వరకు నన్ను బయట పక్కన దూరంగా పెట్టి రాసుకోవాలి కదా అన్ని. అవును. సుహాసిని గారు, ఒక చిన్న డౌట్ నాకు, మహిళలకి మళ్ళీ భవితకు కూడా నెలసరి వస్తుందా శరీరంలో, లేదా ఇతర మార్పులు ఏమైనా ఉన్నాయా? వస్తాయండి. ఓకే, వస్తాయి, దానికి ప్రాబ్లం ఏం లేదు. అన్ని డాక్టర్ మాట్లాడాడు, తను ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటున్నాడు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ 20వ తారీఖు చేసిన టెస్ట్లలో అన్నిటిలో నార్మల్, ఒక్కటన్నా దొరుకుతుందేమో దాన్ని బట్టి టెస్టులు చేయొచ్చు అనుకున్నాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు లేదంటే మెడిసిన్ పెడదాం అనుకున్నాడు. ఆ 19 టెస్టుల్లో అంటేలో నార్మల్. ఆ రిపోర్ట్స్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, హార్మోన్స్ ఉత్పత్తి కూడా అంత బాగానే ఉంది, ప్రతిదీ నార్మల్ గా ఉంది. ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది, పౌర్ణమి రోజే వాళ్ళు హాస్పిటల్లోనే మేము ఉన్నాము, హాస్పిటల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బ్లడ్ తీశారు. ఆయన మటుకు డాక్టర్ అసలుకు పడుకొని కూడా పడుకోలే. మాకు ఇట్లా హాల్ ఇది ఉంటది కదా, ఎదురుగానే ఇట్లా రూమ్ ఉంది ఆయన క్యాబిన్లోకి ఎదురుగానే కూర్చొని ఉన్నాడు ఆయన. భవిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన గతం గురించి చెప్తే ఆవిడ భవిత నాటకాలు ఆడుతుందంటూ కమెంట్ చేసింది కదా. ఇప్పుడు మన టెస్ట్లకు వెళ్ళాము, రిపోర్ట్స్ వచ్చినాయి, ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు, టెస్టులు బ్లడ్ టెస్టులు కానీ వెన్నపూసకు నీరు తీసి అదే హాస్పిటల్లో చేపించాం. మరి ఆ డాక్టర్కి మీరు అసలు పున్నమి రోజు ఇలా తెల్లగా పొడలాగా వస్తుంది కదా సార్. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను వచ్చి కూర్చున్నా, మీరు ఒక డాక్టర్ నా రిపోర్ట్ తీసుకొచ్చి మీకు చూపించిన, చూసింది అన్ని నార్మల్ ఉన్నాయి, ఏం లేవు, ఆ పెయిన్స్ ఉంది కదా, బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఏదో టాబ్లెట్ రాపిస్తున్నా 5 రోజులు వాడండి తగ్గిపోతుంది, అమ్మాయికి ఏం లేదు, ఎందుకు మా టెస్టులు ఏం లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినారని. అంటే మేడం చిన్నప్పుడు ఇలా ఉందంటే అమ్మాయి చిన్నప్పుడు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేక అమ్మాయి అబద్ధాలు ఆడింది అంతే. నేను ఇంకా ఏం మాట్లాడలేదు సార్, నేను ఇంకా సెకండ్ 5 నిమిషాలు కూడా నేను అక్కడ కూర్చోలే. ఓకే, మెడిసిన్ రాసి ఇచ్చింది, ఆ మెడిసిన్ తీసుకున్నా వచ్చేసిన ఇంకంతే. మరి భవిత తండ్రి భవిత సిచ్యువేషన్ చూసి ఆయన భయపడిన దాఖలాలు ఏం లేవా? ఎవరేం భయపడే సిచ్యువేషన్లు ఎవరికేం లేదు, భయపడలేదు. అందరూ మా నాన్న కూడా తను ఎలా ఉన్నా నా మనవరాలే. 9 మాసాలు మోసి మీరు కన్నారు తన్ని, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, మీకైతే కొన్ని ఆశలు ఉంటాయి లేవా? ఎవరికైనా ఉంటాయండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల అనే తర్వాత ఎవరికైనా ఉంటాయి, కానీ కొన్ని విషయాలు బయట పడినప్పుడు దాని గురించి మనం మొత్తం ఆలోచన చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఏంటి, మీరు భవితకి పెళ్లి చేయరా? అది సిచ్యువేషన్ బట్టి పెళ్లి జరగాలనుకునే టయానికి జరుగుతుందా లేదా అన్నది అది వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జాతకం ప్రకారం కూడా అమ్మాయికి మ్యారేజ్ తక్కువ అని చెప్పారు.
ఓకే. మ్యారేజ్ తక్కువ అమ్మాయి. జాతకం ప్రకారము ఎవరైనా ఇది నేను జాతకం కూడా ఒక వ్యక్తి చూడలేదు. ఏ నక్షత్రం తంది చూపించారు. అవి చెప్పకూడదు సార్, ఓకే. మనం చెప్పకూడదు అవన్నీ నక్షత్రాలు కానీ రాసులు కానీ మీడియా ముందర మనం చెప్పకూడదు. ఓకే. ఎందుకంటే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పాం. ఓకే. సో తనంతటా తానే వచ్చి మీ దగ్గరికి నేను పెళ్లి చేసుకుంటాను పలానా వ్యక్తిని అని చెప్తే పెళ్లి చేస్తారు తప్పితే మీరైతే ఆ ప్రయత్నం చేయరు? ప్రయత్నం చేయము. ఓకే. ఎందుకంటే ఆ మాజ్ఞ ఇప్పుడు నేను ప్రతిదీ ఆ పాప గురించి నేను చాలా ఆలోచించాను. డైవర్ట్ చేయడానికి పాప నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి, నన్ను రమ్మంటున్నాను, నేను వెళ్ళాలి, నువ్వే నన్ను నమ్మట్లేదు నన్ను అని నా మీద కూడా కోపడిన రోజు. ఇప్పుడు తను ఒక మనిషిగా పుట్టారు, తనకి కొన్ని కోరికలు ఉంటాయి. మరి మీరు వివాహం చేయకపోతే తనకి పిల్లలు కావాలనుకుంటారు. అయ్యో నాకు అలాంటి కోరికలు ఏం లేవు. ఓకే. ఇప్పుడు ఒకటి ఇప్పుడు అబ్బాయికైనా అమ్మాయికైనా ఇష్టం లేదు మనం పెళ్లి చేయం కదా. తన అమ్మ నేను మనస్ఫూర్తిగా ఈ అబ్బాయి నేను నాకు కనపడే వ్యక్తి ఈ అబ్బాయి, లేదు నేను ఈ అబ్బాయిని నేను చేసుకుంటా అంటే మేము చేస్తాం. దాంతో మేము అమ్మాయి ఇష్టం లేని మేము ముందడుగు వేయం. భవిత మీకు అసలు పెళ్లి చేసుకోవాలని కానీ పిల్లల్ని కనాలని కానీ ఇటువంటి కోరికలు అసలు రావా? నాకు అలాంటివి ఇప్పుడు ఏం లేవు. ఏంటంటే ఆ మనిషి వచ్చినప్పుడు ఆ మనిషికి నాకు మధ్య ఏంటి కనుక ఈ మంత్రగా నిల్చున్నాను ఆ విగ్రహాలకి ఆ మనిషికి నాకు. ఎందుకంటే నేను తప్ప అతను తప్ప కొన్ని అతను నేను ఇద్దరం కలిసి ఉంటాయి కానీ డోర్స్ ఓపెన్ అవ్వవు. ఓకే. అంటే ఇప్పుడు ఆ గుడిని ఓపెన్ చేయాలన్నా కానీ నేను ఉండాలి, నేను లేకుండా మీరు ఒక్కరే ఉంటే కూడా కుదరదని మీరే చెప్తున్నారు కదా. అది వేరే వాటికి ఇద్దరం ఉండాల్సింది, అవి వేరే వాటికి. ఓకే. అవి వేరే వేరే ప్లేస్లు వాళ్ళకి ఉంటాయి కదా పోర్ట్లో. ఓకే. వాటికి ఓకే. అతనితో ఉంటేనే కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి అంటారు. ఓకే. ఇది మాత్రం నేను తప్ప ఇంకెవరు ఓపెన్ చేయలేదు. అట్లా తప్ప మేము ఎవరిని సంప్రదించి డబ్బుల కోసం మేము అడగట్లేదు, చేయట్లేదు. నేను పాప చిన్నప్పటి నుంచి అంటున్నా కూడా నేనే సీరియస్ అయ్యేదాన్ని, కోపడేదాన్ని. ఇట్లా మాట్లాడద్దు, ఇట్లా చేస్తే కనుక ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడతారు. ఇన్ని టెస్టులు చేయిస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఆర్థికంగా మీకు మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంది? నేను ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ చేసుకుంటాను. లేదంటే కనుక నేను టైలరింగ్, నాకు మ్యారేజ్ కాకముందు కూడా నేను మిషన్ నేర్చుకున్నాను, ట్రైనింగ్ కూడా ఇచ్చేదాన్ని ఒకప్పుడు. ఇంకా పాపకు వెళ్తూ బాగాలేనప్పటి నుంచి అప్పుడు హాస్పిటల్ తిరగడము, ఆ మిషన్లన్నీ పక్కన పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఏదైనా ఖాళీ టైంలో మటుకు మిషన్ కుట్టుకుంటా. ఇంట్లో ఎవరైనా బ్లౌజ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా నేను కుట్టుకుంటా. ఎవరైనా కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక గంట సౌండ్ కావచ్చు, ఒక స్మెల్ కావచ్చు, ఏంది గంటల సౌండ్ వస్తుంది మీ ఇంట్లో, టెంపుల్లో ఉన్న స్మెల్ వస్తుంది అని అడిగేటోళ్ళు. పూజ ఈ టైంలో ఎవరు పూజ చేస్తున్నారు అంటే మీరు అసలు పూజ చేయకపోయినా కానీ మీ ఇంట్లోంచి ఆ వాసన వచ్చేదా? అదే కాదు, ఇప్పుడు దేవునికి రూమ్ ఉంటది, డోర్ ఉంటది కదా, ఆ డోర్ మేము పెడతాం కొన్ని రోజులలో. అంటే శుక్రవారం కానీ సోమవారం కానీ మంగళవారం ఆదివారం కంపల్సరిగా డోర్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఎందుకలా? డోర్ అదే నేను చెప్తాను. ఇక్కడ నా రూమ్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. ఆ రూమ్ లెక్క డోర్ ఓపెన్ అవుతుంది. అంటే విగ్రహం ఉంది మా ఇంట్లో, చిన్న శివలింగం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు. మీ రూమ్ లో ఇంతకీ ఎవరు ఉంటారు? కొన్ని సర్పాలు ఉంటాయి. ఓకే. ఆ సర్పాలు వెళ్ళి ఆ పూజ గది డోర్ ని ఓపెన్ చేస్తాయా? ఓకే. మనము దేవుని రూమ్ సపరేట్ మాకు ఉంది. ఆ సపరేట్ ఉన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తాం. అప్పటి వరకు మేము క్లోజ్ చేయము. డోర్ క్లోజ్ చేసి మేము పడుకుంటాం. పడుకున్న తర్వాత మార్నింగ్ ఆ రోజు శుక్రవారం అయినా సోమవారం అయినా ఆ టైంలో ఓపెన్ అవుతుంది, కంపల్సరీగా ఓపెన్ అవుతుంది. సార్ ఏ డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే మీరు చెక్ చేసుకోండి. నాకు ఈ రిపోర్ట్స్ 45 రోజులకు వస్తాయి. 45 రోజులకు వచ్చిన తర్వాత 45 రోజుల తర్వాత మనం మళ్ళీ కూర్చుందాం, ఆ రిపోర్ట్స్ పెట్టుకుందాం. నేను అవసరమైతే డాక్టర్లను పిలిపిస్తాను, సైకియాట్రిస్ట్ని పిలిపిస్తాను, సైకాలజిస్ట్ని పిలిపిస్తాను. అసలు ఏంటి నిజంగా భవిత చెప్తుంది నిజమా కాదా అంటే నాకంటే ఒక క్లారిటీ ఉంది మిమ్మల్ని దగ్గర నుంచి చూసా కాబట్టి. కానీ ప్రేక్షకులు ఇప్పుడు ఎవరైతే మీకు కొంతమంది కమెంట్ పెడుతున్నారో వాళ్ళకి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీరు వచ్చి పున్నమి రోజు నిజంగా మా పాపకి కుబుసం వస్తుంది అంటే ఎవరికైనా ఏంటంటే కొంచెం ఆశ్చర్యం, కొంతమందికి ఏమో అసలు నమ్మబుద్ధి కాదు.
సో అటువంటి వారు ఏంటంటే సంఘటనల వల్ల నమ్మలేకపోతున్నారు జనాలు. అంటే ఇంకా కొంతమంది మేము పాములా మారుతున్నాం అని కొంతమంది చెప్పారంట ఇంటర్వ్యూలలో, అలా వెళ్ళేసి వచ్చి. అంటే పాములా మారడం అంటే మీరు నిద్రలోకి వెళ్ళిన తర్వాత సర్పరూపంలోకి వెళ్ళి అక్కడి నుంచే మీరు చెప్తున్నా, నాకు అమ్మవారి సార్ కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఏంటంటే కనుక ఇట్లా ఒక పాములా మారిందంటే ఒక అమ్మాయి అంతా అబద్ధమని తెలిసింది వీడియో, నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావు అని కొంతమంది కామెంట్స్ చేశారు. నాకు అలా అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం. అంటే వేరే అమ్మాయిని ఉద్దేశించి మీ మీద బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఓకే, అది అమ్మాయి మేము చెప్పలేదు పాముగా మారుతుందని మేము చెప్పట్లేదు. ఎక్కడ తను నిద్రపోయినప్పుడు మాత్రమే తన సోలో వెళ్తాది, సర్పరూపంలో మాత్రమే వెళ్తాది. ఎక్కడ తను వెళ్ళలేదు, పాముగా మారలేదు. ఇంట్లో నుంచి తను అంటే మీరు చెప్పారు కదా నేను పడుకున్న తర్వాత సర్పరూపంలోకి ఆ టైంలో వెళ్తాను అంటే సోల్ నేను గుహలోకి వెళ్ళేవాడిని, ఆ అడవుల్లోకి వెళ్ళేదాన్ని అంటూ మీరు చెప్పారు కాబట్టి దాన్ని ఉద్దేశించి వాళ్ళు మారలేదు. సోల్ అనేది అప్పుడే సోల్ కాబట్టి. కానీ మీ బాడీలో కూడా మార్పులు వస్తున్నాయి కదా. వస్తున్నాయి. పౌర్ణమి రోజు కొన్ని టైంలలో నా స్కిన్ మారుతుంది. అంటే గోల్డ్ కలర్ రావడం, వైట్ కలర్ రావడం అలా మారుతుంది. ఎల్లో కలర్ గా మనం అమ్మవారికి పసుపు అంటే పసుపు పూసినప్పుడు ఆ పసుపు మొత్తం నా వంటి మీద ఉండింది. వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మమ్మల్ని నమ్మరు కాబట్టి అవి చూపించట్లేదు. డాక్టర్ దగ్గర తీసినట్టు మాత్రమే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళకి. సో ప్రతి ఇంటర్వ్యూలో కూడా అసలు మీరు చెప్పేది నిజము అనేది మీరు రుజువులతో సహా చూపిస్తున్నాను. ఇంకా దీన్ని కూడా మీరు మమ్మల్ని కామెంట్ చేస్తే మేము ఎవరికి మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మేము సమాధానం చెప్పుకోవడానికి ఒక్కటి మాకు భగవంతునికి తప్ప మాకెవరికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే నడిపిస్తున్నారు. ఇంతవరకు మీడియా ముందుకు రావడం కూడా కారణము నాకేం అవసరం అండి మీడియా ముందుకు రావడానికి? ఏమైనా డబ్బుల కోసం వచ్చినారా? ఏ మీడియా నాకు వేలు డబ్బులు ఇచ్చింది? నేనేమన్నా ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఏమైనా యాడ్ చేశానా? తెలుసుకోండి. డబ్బుల కోసం వచ్చేటోళ్ళైతే అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ పెడతారు కదా. నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కూడా నేను మీకుతో అసలు డబ్బుల విషయం ఏం మాట్లాడలేదు. మీరు కూడా నన్ను అడిగిన సందర్భం లేదు, అడగలేదు. నేను ఒక్కటే, ఎందుకంటే ప్రపంచానికి ఇది ఉంది, తెలుసుకోవాలి అంతవరకే. ఇలాంటి నిజాయితీలు ఉంటారా, అబద్ధాలు ఉంటారా, అది వాళ్ళకు వదిలేస్తా. అంటే అన్నగోని వాళ్ళ గురించి నేను బాధపడట్లేదు. నేను వాళ్ళని ఎందుకు అంటున్నానే తెలియకుండా పెట్టద్దు కామెంట్లు. నిజాయితీ ఉందా లేదా అనేది తెలుసుకోండి. ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నారన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ వాళ్ళ నెంబర్ అడిగి మీరు ఎవరిని తీసుకొని వస్తారో రమ్మండి, నేను వస్తా. భవిత నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారా? అంత నార్మల్ గానే ఉంటుంది. అంత నార్మల్ ఉంటుంది. కానీ అది ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒక మనం పాము అంటే పాములాగా ప్రవర్తించినటువంటి సందర్భం ఉందా? బుసలు కొట్టడం కానీ అట ఏమి ఉండదు. తను నిద్రపోయి తను వెళ్ళేప్పుడు మాత్రమే ఆ బుసలాగా సౌండ్ వస్తుంది. ఓకే, అంతే. తను నాగలోకంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం బుస కొట్టినట్లు సౌండ్ వస్తుంది. తను నిద్రపోయిన అప్పుడు అంటే ప్రతిరోజు వస్తుంది అలా రాదు. తను అక్కడ ఎవరితో కోపంతో గొడవ పడినప్పుడు కానీ అప్పుడు నాకు బుస సౌండ్ వస్తుంది. అంటే బుస కొడతారు అంటే కోపంలో వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు, నా మీద దాడి చేసేటప్పుడు నాకు గాయాలు అవుతాయి కదా, అవి నా ఒంటి మీద ఇప్పుడు చాలా సార్లు కడుపు మీద వాపులా. అందుకే స్కానింగ్ చేయించాను. ఆ స్కానింగ్ అందుకే నేను చేయించింది. స్టమక్ మీద క్లాట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా బ్యాగ్ అంతా నాకు కూడా అప్పుడు క్లాట్స్ ఉన్నాయి, నాకు కూడా తెలియదు. చూసి చెక్ చేసినప్పుడు బ్యాగ్ మొత్తం నీకు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే కొట్టుకునేటప్పుడు మేము దాడి చేసుకునేటప్పుడు నాకు గాయాలయ్యాయి. ఇంకొకటి వచ్చేసి నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటానన్నప్పుడు నాకు శిక్ష వేశారు అంతే. భవిత, దేవుళ్ళకి అలాగే వారి కుటుంబాలకి మరణం అనేది ఉండదు కదా, మరి ఆ జన్మను నువ్వు ఎందుకు చాలించావు? ఇప్పుడు ఈ జన్మ ఎందుకు ఎత్తావు? చాలించలేదు, నన్ను చంపేశారు. ఎవరు చంపేశారు? అది వేరే వాళ్ళు. ఎందుకు? అది ఎందుకు అనేది నాకు కూడా చెప్తున్నాను కదా, కొన్ని మాత్రం గుర్తున్నాయి. అది నేను కూడా తెలుసుకుని మీకు ఖచ్చితంగా చెప్తాను అప్పుడు. ఓకే, అంతే. ఒకటిసారి ఇప్పుడు ఎవరైనా సరే, నేను మా ఇంట్లో ఏ పూజలు చేస్తున్నా, ఆ సామెతలను పిలిపించి చేస్తున్నాను. మదనపల్లిలో జరిగింది చూడండి, అది కూడా ఆ విషయాలు కూడా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. అది ఏది జరిగినది? మదనపల్లిలో మూఢత్వంతో నలుగురు కుటుంబ సభ్యులు, అంటే 2 పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, దేవుడు మాకు కనిపిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పైకి రమ్మంటున్నాడు అంటూ వారికి వారే బలవన్ మరణం పాల్పడ్డారు. అంటే 2 పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారు మోక్షం కోసం. తర్వాత ఇప్పుడు నేను అంటే ఏంటి ఇవన్నీ తెలీదా మీకు? కాదు, ఇట్లా మనుషులకి దేవుళ్ళు కనిపించడం అవన్నీ దేరు. అసలుకి ఒక మనిషికి దేవుడు ప్రత్యక్షంగా రూపంలో కనిపించడు. మీకు కనపడ్డారు కదా శివుడు. నేను మనిషిని కాదు కదా.
ఇప్పుడు మనిషి రూపంలోనే ఉన్నారు కదా మీరు. నేను మనిషిగా అన్నా, నా సోల్ అనేది అదే, నాలో నాగలక్షణాలనే ఉంది. మీ రూపం మాత్రమే మానవ రూపం, కానీ నా ఆత్మ అనేది అలాగే ఉంది. ఇంకా మీ ప్రవర్తన నార్మల్ మనుషులకి ఉంది, కాకపోతే ఆ లక్షణాలు కూడా నాలో ఉన్నాయి. రెండు ఉన్నాయి, ఒక్కటి అనేది కాదు, రెండు ఉన్నాయి నాలో. ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే నేను ఎనీ టైం మీకు మీతోనే వాళ్ళని తీసుకొని రండి. అంటే ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు మీరు నాకు తెలియకోకుండా నా లొకేషన్ మీకు ఉంటుంది కదా, నా లొకేషన్కి ఎనీ టైం మీరు రావచ్చు. నాకు చెప్పకోకుండానే మీరు రావచ్చు. నా ఇంట్లో నేను ఏం చేస్తున్నా, ఎలా ఉంటున్నా అనేది మీరు నెక్స్ట్ పున్నమి రోజు ఖచ్చితంగా మేము కెమెరా తీసుకొని వస్తాము. అసలు భవిత చెప్తుంది నిజమో కాదో, ఆవిడ శరీరంలో నిజంగా మార్పులు జరుగుతున్నాయా లేదో, అసలు మీరు ఇంట్లో పూజలు చేయకపోయినా పూజలు చేసినట్టు ఆ వాసనలు కానీ వాటి తాలూకా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదనేది మేము నిజంగా కెమెరా తీసుకొస్తాం. ఆ రోజు మనం కొన్ని గడియలలో మాత్రమే మీరు ఏ టైంలో జరుగుతుందో కూడా అది తెలియదు. టైమింగ్స్ లేవు మాకు. కొన్ని టైమ్స్ లో సత్పాలన వచ్చినప్పుడు ఆ గంధం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆ స్మెల్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు పిల్లకి ఎలా తెలుస్తుంది? మీ పక్కన ఎప్పుడు సర్పాలు ఉంటాయి కదా? నా రూమ్ లో ఉంటాయి. మరి సర్పాలున్న ప్రతిసారి ప్రతి క్షణం మీకు మా అమ్మ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, మీ అమ్మ మాత్రం వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది ఉంటుంది. అంటే పర్టికులర్ గా మమ్మీ ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తా, లేకపోతే నేనే వెళ్ళి తనని కలుస్తాను. ఓకే, ఇది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు పౌర్ణమికి అంటున్నావు కదా, నేను అక్కడికి రావడం కాదు, ఎవరైతే వస్తారో మీ స్టూడియోకి రమ్మనండి. ఓకే, ఆ రోజు ఇక్కడే పెట్టుకుందాం అంటారా? పెట్టుకోండి. ఓకే, చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ లో నన్ను రెచ్చగొట్టడం కానీ తాకడం కానీ ఒక్క ప్రయత్నాలు కూడా నేను చేయడానికి వీల్లేదు. అప్పుడు నేను ఎలా ఏమైతుంది ఆ క్షణంలో తెలియదు, ఆమెకు కోపం వస్తుంది. ఓకే, కానీ కెమెరాలో కనపడుతుందా మరి మీకు కుబుసం వచ్చేది? అది మీరు దగ్గర ఉండి మీరు చూసుకోండి. మీరు కుబుసం లాగా వచ్చాయంటే ఇప్పుడు ఒక సర్పం అయితే ఊడేది మీకు కనిపిస్తుంది. ఇది మీకు ఛాలెంజింగ్ గా అనిపించడం లేదా? ఒక మీడియా ముందుకు వచ్చి మీరు పున్నమి రోజు నేను ఎక్కడికే వస్తాను, నేను నా శరీరంలో నా తప్పు లేనప్పుడు నేను భయపడినా ఎక్కడికైనా వస్తాను. ఓకే, తప్పుంటే దాక్కోవాలి, తప్పు లేనప్పుడు రావచ్చు. ఇప్పుడు ఒక్కడే చెప్తున్నాను, ఇప్పుడు హై టెస్టులు అవుతున్నాయి, లక్షల్లో కూడుకున్న పని నాది. ఎవరైనా సరే హెల్ప్ చేయాలన్న వాళ్ళు నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నారు కదా. ఎవరైనా సరే దాంతో పెడుతున్నారు కొంతమంది. మీ నెంబర్లు ఉంటాయి, డాక్టర్ నెంబర్లు ఉంటాయి. నాకు చేతికి వద్దు, తనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ టెస్టులు చెయ్యాలి ఆ డాక్టర్తో మాట్లాడుకోండి. నా చేతికి రూపాయి వద్దు, మీరు పెట్టుకోండి, మీరు చెయ్యండి. ఆ టెస్టులు హై టెస్టులు 1/1 టెస్టులు ఉంటాయంట. ఆ ఎన్ని టెస్టులు ఉంటాయి నాకు నిరూపించుకోవడం మాత్రమే ఇది మాకు. ఎందుకంటే సమాజానికి మీ మానసిక పరిస్థితి బానే ఉంది, కాకపోతే ఇప్పుడు కొంతమంది పెడుతున్నటువంటి కమెంట్లను మీరు సవాళ్ళగా తీసుకొని వాటిని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ టెస్టులు చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అంతే, మరి సిద్ధంగా ఉంటాడు. ప్రపంచానికి ఆమె ఇట్లా మాట్లాడుతున్నారు, 10 మంది ఇట్లా అంటున్నారు కదా అన్నప్పుడు వాళ్ళనే కాదు, మా తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇది నా ఛాలెంజ్. ఇదే నేను తప్పు ఉంటే భయపడి లోపల దాక్కుంటారు. నా తప్పు లేనా కూడా నేను పబ్లిక్ లానే కూర్చుంటున్నాను, మాట్లాడుతున్నాను. పౌర్ణమి రోజు తను వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి, తన ఒంటి మీద ఏం వస్తుంది, తను ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది. ఆ ముందు రోజు నుంచి పిలిపించుకోండి, వచ్చి ఉంటాం, నేను పాప వచ్చి ఉంటాం. చెక్ 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టుకుంటారా, కెమెరాలు ఆన్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే, చేసుకోండి. నేను ఛాలెంజ్ అంటే పౌర్ణమి రోజు 24 గంటలు మీకు కెమెరా పెట్టినా మీరు లైవ్ లోనే ప్రూవ్ చేయగలం అని చెప్తున్నారు. ఊడిపోతుంది, అది పౌడర్ లాగా రాలుతుంది. ఓకే, అంటే పౌడర్ లాగా వస్తుంది కానీ కుబుసం కాదంటారు? కాదు, ఇది రాలిపోతుంది. తనకు ఒక్కొక్కసారి లేయర్ గా వస్తుంది. ఇప్పుడు మనకు ఏదైనా పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు కుబుసం లేయర్ గా వస్తుంది కదా, మరి పౌడర్ లాగా ఎందుకు వస్తుంది? అది పౌడర్ లా వస్తే కుబుసమే కాదు కదా. నా బెడ్ మీద ఆల్రెడీ నేను పడుకున్నప్పుడు పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాలో ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. ముందు మొత్తం థిక్ లేయర్ గా ఊడిపోతుంది. అదే టైం నుంచి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవగానే స్టార్ట్ అయిపోతుంది ఊడడం అనేది. తర్వాత అనేది నేనే దాన్ని బలవంతంగా పెయిన్ ని తట్టుకోలేక తీయడానికి ట్రై చేసినప్పుడు అది పౌడర్ లాగా వస్తుంది. తీస్తా తను ఇట్లా తీసేస్తా, నన్ను వేస్తాను, నేను తీసేస్తాను. ఓకే, నొప్పిని తట్టుకోలేక అనేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది.
ఓకే. ఎందుకంటే హాస్పిటల్లోనే మేము డాక్టర్ దగ్గర మేము ఉన్నాం కదా, ఉన్నప్పుడు సో అసలు ఈసారి దగ్గరనే సీసీ కెమెరా. సుహాసిని గారు అలాగే భవిత గారు, మీ రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ ఏదైతే వస్తాయో వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుందాం. అలాగే పౌర్ణమి రోజు కూడా ఒక ఇంటర్వ్యూ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీరు చెప్పేది వాస్తవమా కాదా, మీ మాటల్లో నిజం ఎంత ఉందనేది ప్రేక్షకులకి అర్థమైద్ది ఆ రోజు. ఓకే, కావాలంటే ఇక్కడ చూడండి, ఇది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నది. మొత్తం పౌడర్లకే మీకు కనిపిస్తుంది వైట్ కలర్గా. వాళ్ళు కింది కాలు దగ్గర నుంచి తీసుకుంటూ వచ్చారు చూడండి. మేముండే బెడ్ కానీ సీసీ కెమెరా కూడా ఉంది. ప్లే చేయండి, దాంట్లో వీడియో వేస్తాను నేను. ఒకవేళ అది స్కిన్ డిషెస్ వల్ల అయితే ఇది కూడా ఏమన్నా పౌడర్ లాగా ఉంది కదా అన్నారు కామెంట్ లో కూడా. అంటే ఒక ఛానల్లో వేశారు, ఇది పౌడర్ లాగా ఉందంటే. ఇప్పుడు తను పాము అయితే ఒకేసారి లేరు ఊడిపోతుంది, తను పాము కాదు కదా, మనిషిలాగా ఉన్నప్పుడు అది ఊడిపోవడము 2 రోజులు పడుతుందా 3 రోజులు పడుతుందా. ఆ పౌడర్ రాలిపోయేంత వరకు తనకు పెయిన్ ఉంటుంది. ఆ పౌడర్ రాలిపోతానే తనకు ఆ పెయిన్ ఉండదు. ఓకే. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది ఫ్రెష్ అయ్యేటప్పుడు చాలా చేసేటప్పుడు అనుకో అది ఊడిపోతుంటది. ఇప్పుడు మట్టి మనకి ఎట్లా ఊడిపోతుందో తనకు అట్లా ఊడిపోతుంది. ఫస్ట్ అనేది అది ఊడిపోవాలి. అది ఊడిపోయిన తర్వాత తనకు నొప్పి అనేది తగ్గుతుంది. అది ఊడలేదు అనుకో, పౌర్ణమి రోజు ఊడలేదు అనుకో, మరుసటి రోజు వరకైనా తన నొప్పిని భరించాల్సిందే. ఓకే. తనకు అలా కూడా జరిగినాయి చాలా సార్లు. ఓకే, ఫైనల్ రిపోర్ట్ వస్తుంది కదా, దాని ప్రకారంగా అసలు మనం చూద్దాం. పౌర్ణమికి అయితే రాదు, నెక్స్ట్ మంత్ లో వస్తాయి. ఓకే, ఆగస్ట్ లో వస్తాయండి. ఏంటి 45 days అని చెప్పారా? ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయించి? ఇప్పుడు రేపు పౌర్ణమి 21వ తారీఖు మేము అక్కడ బ్లడ్ తీసుకున్నారు. ఒక రోజు అటు ఇటు పంపించింటారు అనుకోండి. ఈరోజు డేట్ ఎంత? 7th. మేము పోయిన నెల 21 అంటే వాళ్ళు 22, 23 పంపించింటారు అనుకోండి. పంపించిన మహా అంటే 14 రోజులు 13 రోజులు ఏంటది. ఓకే. ఇంకా ఒక నెల, ఓకే, ఒక 1 month ఉంది, 30 రోజులు ఉండాలి. ఆ 30 రోజుల తర్వాతనే నాకు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్లో ఏం వస్తుంది అనేది డాక్టర్ ఏమన్నాడంటే ఒక్కటే చెప్తాడు, ఈ ఫైనల్ రిపోర్ట్ అమ్మాయి, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తనకి ఏముంది అనేది మనకు అందులో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మెడిసిన్ పెడతాను. ఒకవేళ ఏదైనా ఉందంటే కనుక మెడిసిన్ పెడతాను. ఆ మెడిసిన్ కూడా ప్రయోజనం లేదు, తనకు అలాగే వస్తుంది అంటే కనుక మళ్ళీ హై టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు వచ్చేసి 1 by 1 స్టెప్పులు ఉంటాయి. ఈ పూర్తి కంప్లీట్ చేయాలనికే టైం పడుతుంది, దానికి హెవీ అమౌంట్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎందుకంటే పాప నిరూపించుకునే సమయం కూడా నీకు ఉంది, నిరూపించుకో. ఇది చెప్తే మాటలతో చెప్తే ఇనే మన కాదు కదా, ఇప్పుడు సమాజం కాదు కదా. ప్రతి ఒక్కరికి అనుమానాలు మారుతాయి, అన్ని ఉంటాయి. పాపను ఒక స్టడీ చేసిన డాక్టర్గా నేను కూడా 10 మందికి నేను చెప్పాలంటే ఈ టెస్టులు కంపల్సరీగా చేయాల్సిందే. అది ఎవరు ముందుకు వస్తాను అనేది, అది ఎవరితో అనేది నేను ఈ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నా తరఫున నేను హెల్ప్ చేయడం, ఇంకో ఎవరైనా వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది తప్ప ఇంకా ఈ టెస్టులకు ఇంత అవుతుంది, నువ్వు పెట్టుకోగలుగుతా అంటే చేయించుకో అని అన్నాడు. అవి మినిమం 10, 15, 20 వరకు కూడా పోవచ్చు, 20 లక్షల వరకు పోవచ్చు. అంత పెట్టుకున్నా నాకు లేదు. గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి నేను ఒకటే ఇంటర్వ్యూకి చెప్తున్నాను, అది గవర్నమెంట్ తీసుకుంటుందా ఇంకా ఎవరు తీసుకుంటారా అది మీ ఇష్టం. నాకు చేతికి రూపాయి నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదు ఎవరికి. నేను డబ్బులు నాకు కావాలి, నేను తీసుకోవాలి, నా పరిస్థితి ఇది ఉంది నేను అడగలేదు. నాకు నిరూపించుకున్న సమయం ఉంది కాబట్టి కొంతమంది పురాతన శాఖ వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే అంతవరకు నాకు వెళ్ళేది నాకు లేదు. అది ఎటో వెళ్తాదో కూడా ఆ దేవుని అంతే. ఇంకా ఇంకొకటి ఆ విగ్రహాలు అక్కడ పెట్టాలి, అక్కడ నుంచి తీయడానికి అనుమతి లేదు. ఎక్కడ పెట్టాలి? ఆ గుడి దగ్గర మాత్రమే ఉండాలి. అవి పురాతన వచ్చి తీసుకోవాలి, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి కూడా లేదు. ఓకే, ఇది కూడా పూజలు జరగాలి అంతవరకే. కానీ ఏదో కొంతమంది అది కూడా పెట్టారు, అక్కడ బంగారం ఉందేమో, ఆభరణాలు ఉండేమో, దానికోసం వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నారు అది కూడా అన్నారు. నేను అది కాదు. కొంతమంది ఏమన్నారు, అక్కడ వీళ్ళ స్థలాలు, ఆ గుడికి పక్కన వీళ్ళ స్థలం ఏమన్నా ఉందేమో, వీళ్ళ భూములు ఏమైనా ఉండేమో, దానికోసం వీళ్ళు అడుగుతున్నారేమో. నాకు అక్కడ భూములు లేవు, నాకు అక్కడ ఏ స్థలం లేదు, ఆ ఊరే నేను ఇంతవరకు నేను చూడలే, ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఓకే అండి, రిపోర్ట్స్ వస్తాయి అన్నారు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం నిజంగా రిపోర్ట్ బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. అండ్ ఒక పున్నమి రోజు మాత్రం మేము కెమెరాలు తీసుకొని వస్తాం. కూడా పిలిపించుకోండి ఆ రోజు. డాక్టర్ని పిలిపించుకుంటారా ఇంకొకరిని పిలిపించుకుంటారా అది మీకే వదిలేస్తున్నాను. పిలిపించుకోండి.
నేను దేనికైనా నేను సిద్ధంగా ఉండండి. నా తప్పు ఉంటే అది కాదు సార్ అని నేను నాకు అది కాదు, నేను పిలిపించుకోండి.